మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కదా. మనం సాగిన ఆహారం జీర్ణమవడం కాని, బయటపడేసిన ఇనుము తుప్పు పట్టడం కాని, వీటన్నిటి వెనకాల ఒక శక్తి ఉంది. అదేంటో తెలుసా? రసాయన చర్యలు. ఈరోజు మనం ఈ చర్యల ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. సరే, ఇప్పుడు ఓ 3 చాలా మామూలు విషయాలు తీసుకుందాం. పాలు పులిసిపోవడం, ఇనుప మేకు తుప్పు పట్టడం, ఇంకా మనం రోజు చేసే వంట. వినడానికి 3 వేర్వేరుగా ఉన్నాయి కదూ, కాని వీటన్నింటికీ ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటో ఊహించగలరా? దాని సమాధానమే రసాయన చర్యలు. అవును, ఈ మార్పులన్నింటికీ కారణమదే. అంటే ఏంటి? మనకు తెలియకుండానే మన చుట్టూ, చివరికి మన బాడీలో కూడా ప్రతి సెకనుకు కెమికల్ రియాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. మరి ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందని మనకెలా తెలుస్తుంది? దానికి కొన్ని క్లూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పదార్థం యొక్క స్టేట్ మారొచ్చు. అంటే సాలిడ్ కాస్తా లిక్విడ్ అవడం లాంటివి. లేదంటే దాని కలర్ మొత్తం మారిపోవచ్చు. ఇంకొన్నిసార్లు బబుల్స్ లాగా గ్యాస్ బయటకు రావడం, లేదా ఉన్నట్టుండి టెంపరేచర్ పెరగడం లేదా తగ్గడం, ఇలాంటివి గమనించొచ్చు. ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా కెమిస్ట్రీ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. తర్వాత దానికుండే యూనివర్సల్ గ్రామర్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత కొన్ని వివరాలు యాడ్ చేసి బేసిక్ రియాక్షన్ టైప్స్ ఏంటో చూసి చివరిగా ముఖ్య విషయాలతో ముగిద్దాం. సరే, ఈ చర్యల్ని ఖచ్చితంగా సింపుల్గా చెప్పాలంటే సైంటిస్టులకు స్పెషల్ లాంగ్వేజ్ కావాలి కదా. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే మామూలు వాక్యాల నుంచి సింబల్స్ వరకు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. చూడండి, ఒక రియాక్షన్ను ఇలా ఓ పెద్ద సెంటెన్స్లో చెప్పొచ్చు. కానీ ఇది చాలా లెందీగా, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సైంటిస్టులకు ఇంతకంటే ఫాస్ట్ అండ్ ఈజీ వే కావాలి. అందుకే వాక్యానికి బదులు ఇలా వర్డ్ ఈక్వేషన్ వాడతారన్నమాట. ఇది చాలా సింపుల్. ఈ యారోకి లెఫ్ట్ సైడ్ ఉన్నవి రియాక్షన్లో పాల్గొనేవి. వాటిని రియాక్టెంట్స్ అంటాం. రైట్ సైడ్ ఏర్పడిన కొత్త పదార్థాన్నేమో ప్రోడక్ట్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పదాలకు బదులు కెమికల్ సింబల్స్ వాడతారు. దీన్నే మనం కెమికల్ ఈక్వేషన్ అంటాం. చూడ్డానికి చాలా నీట్గా, స్ట్రెయిట్గా ఉంది. కానీ ఈ Mg+O2 MgO ఈక్వేషన్లో ఓ చిన్న ప్రాబ్లం ఉంది. అందుకే దీన్ని ఇంకా పూర్తికాని స్కెలెటల్ ఈక్వేషన్ అంటారు. ఆ పూర్తికాని ఈక్వేషన్ని కరెక్ట్ చేయాలంటే కెమిస్ట్రీలో ఉన్న ఒక ఫండమెంటల్ రూల్ని, ఒక రకంగా చెప్పాలంటే దాని యూనివర్సల్ గ్రామర్ని అర్థం చేసుకోవాలి. ఆ రూల్ ఏంటంటే లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్, అంటే ద్రవ్యరాశి నిత్యత్వ నియమం. సింపుల్గా చెప్పాలంటే ఒక రియాక్షన్లో అణువులను కొత్తగా సృష్టించలేం, ఉన్నవాటిని నాశనం చేయలేం. అవి జస్ట్ రీఅరేంజ్ అవుతాయంతే. అంటే రియాక్షన్కి ముందు, తర్వాత ప్రతి ఎలిమెంట్ యొక్క యాటమ్స్ కౌంట్ ఈక్వల్గా ఉండాలి. అందుకే ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడం కంపల్సరీ. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐరన్ వాటర్తో రియాక్ట్ అవ్వడం. ఈ టేబుల్ చూశారంటే లెఫ్ట్ సైడ్ ఒకే ఒక ఐరన్ యాటమ్ ఉంది, కానీ రైట్ సైడ్ 3 ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ కూడా బ్యాలెన్స్డ్గా లేదు. సో ఇది క్లియర్గా ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దీనిని బ్యాలెన్స్ చేయడానికి హిట్ అండ్ ట్రయల్ మెథడ్ వాడతాం. ఫస్ట్ అన్నింటికన్నా కాంప్లెక్స్గా ఉన్న కాంపౌండ్తో స్టార్ట్ చేయాలి. అందులో కూడా ఎక్కువ యాటమ్స్ ఉన్న ఎలిమెంట్ని ముందు బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ఫార్ములా ముందు మాత్రమే నంబర్స్ యాడ్ చేయాలి. ఫార్ములాలను మాత్రం ఎట్టి పరిస్థితులను మార్చకూడదు. ఆ మెథడ్ ఫాలో అయ్యాక మనకు ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు టేబుల్ చూడండి. రెండు వైపులా ప్రతి ఎలిమెంట్ యొక్క యాటమ్స్ కౌంట్ ఈక్వల్గా ఉంది. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కరెక్ట్గా ఫాలో అయినట్టు. అయితే ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం ఫస్ట్ స్టెప్ మాత్రమే. దాన్ని ఇంకా ఇన్ఫర్మేటివ్గా, ఇంకా యూస్ఫుల్గా మార్చడానికి మనం మరిన్ని డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. ఉదాహరణకు, రియాక్షన్లో ఉన్న పదార్థాలు సాలిడా, లిక్విడా లేక గ్యాసా అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. దానికోసం ఈ సింబల్స్ వాడతాం. సాలిడ్ కోసం S, లిక్విడ్ కోసం L, గ్యాస్ కోసం G, ఇంకా నీటిలో కరిగిన సొల్యూషన్ అయితే AQ అని వాడతాం. ఇందాక చూసిన ఐరన్ ఈక్వేషన్కే ఈ సింబల్స్ యాడ్ చేస్తే ఇక్కడ చూడండి, H2O పక్కన G అని ఉంది. అంటే దాని అర్థం ఈ రియాక్షన్లో వాటర్ని లిక్విడ్గా కాకుండా స్టీమ్, అంటే నీటి ఆవిరి రూపంలో వాడారన్నమాట. చూశారా ఈ చిన్న సింబల్స్ ఎంత క్లారిటీ ఇస్తున్నాయో? అంతేకాదు, ఒక రియాక్షన్ జరగడానికి ఏవైనా స్పెషల్ కండిషన్స్ అవసరమైతే, అంటే టెంపరేచర్, ప్రెషర్ లేదా ఏదైనా క్యాటలిస్ట్ లాంటివి, వాటిని యారో పైన లేదా కింద చూపిస్తాం.
ఫోటోసింథసిస్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సన్లైట్, క్లోరోఫిల్ అవసరమని యారో పైన క్లియర్గా చూపించారు కదా. సరే, ప్రపంచంలో లక్షల కొద్దీ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. వాటన్నిటినీ ఈజీగా అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు వాటిని కొన్ని బేసిక్ టైప్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు మనం అలాంటి 2 ఫండమెంటల్ టైప్స్ చూద్దాం: కాంబినేషన్ మరియు డీకంపోజిషన్ రియాక్షన్స్. ఫస్ట్ది కాంబినేషన్ రియాక్షన్. పేరులోనే ఉంది. ఇందులో 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కంబైన్ అయ్యి, అంటే కలిసిపోయి ఒకే ఒక్క కొత్త ప్రోడక్ట్ని ఇస్తాయి. సింపుల్గా A+B గివ్స్ AB అన్నమాట. బొగ్గుని గాలిలో మండించడం దీనికొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డయాక్సైడ్గా మారుతోంది. ఇలాంటి రియాక్షన్స్లో సాధారణంగా హీట్ రిలీజ్ అవుతుంది. అందుకే వీటిని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని కూడా పిలుస్తారు. సెకండ్ది డీకంపోజిషన్ రియాక్షన్. ఇది కాంబినేషన్ రియాక్షన్కి కంప్లీట్ ఆపోజిట్. ఇక్కడొక పెద్ద కాంపౌండ్ డీకంపోజ్ అయి, అంటే విడిపోయి 2 లేదా అంతకంటే ఎక్కువ సింపుల్ పదార్థాలుగా మారుతోంది. AB కాస్త A మరియు Bగా విడిపోయినట్టు. సున్నపు రాయిని వేడి చేయడం ఒక మంచి ఉదాహరణ. దాని హీట్ చేసినప్పుడు అది పొడి సున్నం, కార్బన్ డయాక్సైడ్గా విడిపోతుంది. ఈ రియాక్షన్ జరగడానికి హీట్ అవసరం కాబట్టి దీన్ని స్పెసిఫిక్గా థర్మల్ డీకంపోజిషన్ అని అంటారు. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నామంటే, మన చుట్టూ జరిగే కెమికల్ రియాక్షన్స్ను వివరించడానికి కెమికల్ ఈక్వేషన్స్ అనే ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంది. ఈ ఈక్వేషన్స్ ఎప్పుడూ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఫాలో అవ్వాలి. అందుకే వాటిని బ్యాలెన్స్ చేస్తాం. ఇంకా ఈ రియాక్షన్స్ని వాటి స్వభావాన్ని బట్టి కాంబినేషన్, డీకంపోజిషన్ లాంటి రకాలుగా విభజించవచ్చు. వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ఒక సింపుల్ కెమికల్ ఈక్వేషన్ అనేది ఒక రెసిపీ లాంటిదనుకుంటే, మరి మన శరీరంలో జరిగే డైజెషన్ కానీ, మన బ్రెయిన్లో పుట్టే ఆలోచనలు కానీ, ఇలాంటి కాంప్లెక్స్ ప్రాసెస్లో వెనుక ఉన్న ఆ కెమికల్ రెసిపీ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. మన వంటగది నుంచి మన శరీరం లోపలిదాకా ప్రతి చోట మన ప్రపంచాన్ని నడిపించేవి 2 రసాయనాలు. అవే ఆమ్లాలు, క్షారాలు. సో వాటి వెనకున్న సైన్స్ ఏంటో, ఆ రహస్యాలేంటో ఈరోజు చూసేద్దాం. ఈ అనుభవం మనలో చాలామందికి ఎదురయ్యేదే కదా. కాని ఈ చిన్న అసౌకర్యం వెనుక ఆమ్లాలకి, క్షారాలకి మధ్య జరిగే ఓ పెద్ద రసాయన యుద్ధమే దాగుంది. అవును, మరి ఆ కథేంటో చూద్దామా? సమస్య చాలా సింపుల్. మన కడుపులో యాసిడ్ అంటే ఆమ్లం ఎక్కువైంది. పరిష్కారం కూడా అంతే సింపుల్. బేకింగ్ సోడా లాంటి ఒక క్షారాన్ని తీసుకోవటం. ఇక్కడేం జరుగుతుందంటే, ఈ క్షారం వెళ్ళి ఆ యాసిడ్ని ఎదుర్కొని దాని పవర్ని మొత్తం తగ్గించేస్తుంది. కెమిస్ట్రీలో దీన్నే మనం న్యూట్రలైజేషన్ లేదా తటస్థీకరణ అంటాం. సరే, మరి ఒక ద్రావణం ఆమ్లమా లేక క్షారమా అని ఎలా తెలుస్తుంది? వాటిని గుర్తించడానికి మన దగ్గర కొన్ని స్పెషల్ డిటెక్టివ్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అన్నింటినీ టేస్ట్ చేసి చూడలేం కదా, అది సేఫ్ కాదు. ఈ టూల్స్ని మనం సూచికలు అంటాం. ఇవి రంగులు మార్చే కెమికల్ స్పైస్ లాంటివి. ఉదాహరణకు లిట్మస్ పేపర్ని తీసుకోండి. యాసిడ్లో ముంచితే ఎర్రగా, బేస్లో ముంచితే నీలంగా మారిపోతుంది. ఇంకా ఫినాఫ్థలిన్ అయితే అది క్షారాన్ని చూడగానే చాలు, వెంటనే పింక్ కలర్లోకి మారిపోతుంది. భలే ఉంది కదూ! కెమిస్ట్రీ అంటే కేవలం రంగులు మార్చడమే కాదు, కొన్నిసార్లు వాసన కూడా మారిపోతుంది. అవును, వీటిని ఘ్రాణ సూచికలు అంటారు. ఉదాహరణకి ఉల్లిపాయ వాసన ఉంది కదా, దానికి ఒక క్షారాన్ని కలిపితే ఆ వాసన మాయమైపోతుంది. కాని ఆమ్లం కలిపితే మాత్రం వాసన అలాగే ఉంటుంది. ఇది కూడా వాటిని గుర్తించడానికి మరో ఇంట్రెస్టింగ్ పద్ధతి అనమాట. ఓకే, వాటిని ఎలా గుర్తించాలో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ యాసిడ్స్, బేసెస్ వేరే పదార్థాలతో కలిసినప్పుడు అసలు ఏం చేస్తాయి? వాటి యాక్షన్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూడండి, జింక్ ముక్కల మీద సల్ఫ్యూరిక్ యాసిడ్ వెయ్యగానే బుడగలొస్తున్నాయి. బబుల్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏదో ఒక గ్యాస్ రిలీజ్ అవుతోందని. మరి అది ఏ గ్యాస్? దాన్ని ఎలా కనిపెట్టాలి? వచ్చే గ్యాస్ హైడ్రోజన్. ఇది ఒక జనరల్ రూల్ అన్నమాట. యాసిడ్స్ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. దీన్ని కన్ఫర్మ్ చేయడానికి ఒక సింపుల్ టెస్ట్ కూడా ఉంది. ఆ గ్యాస్ దగ్గరికి వెలుగుతున్న అగ్గిపుల్ల తీసుకెళ్తే టప్ అని చిన్న పాప్ సౌండ్తో మండుతుంది. సరే, మెటల్స్తో అయితే హైడ్రోజను వస్తుంది. మరి శుద్ధముక్కలు, మార్బుల్స్ లేదా సున్నపు రాయి లాంటి వాటితో యాసిడ్ కలిస్తే ఏమవుతోంది? అప్పుడు కూడా గ్యాస్ వస్తుంది,
కాని అది వేరే గ్యాస్. ఆ గ్యాస్ని సున్నపు నీటిలోకి పంపిస్తే చూడండి, ఆ నీళ్లన్నీ అచ్చం పాలలా తెల్లగా మారిపోయాయి. అంటే యాసిడ్ అనేది ఒక మెటల్ కార్బొనేట్తో కలిస్తే మనకు సాల్ట్, వాటర్ ఇంకా కార్బన్ డయాక్సైడ్ వస్తాయన్నమాట. ఆ సున్నపు నీటిని పాలలా మార్చిన ఆ మ్యాజికల్ గ్యాస్ కార్బన్ డయాక్సైడే. ఇది CO2ని గుర్తించడానికి ఒక క్లాసిక్ కెమిస్ట్రీ టెస్ట్. ఇప్పుడు మనం యాసిడ్స్ అండ్ బేసిస్ కెమిస్ట్రీలో అత్యంత ముఖ్యమైన రియాక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే తటస్థీకరణ. దీన్ని సింపుల్గా చెప్పాలంటే రెండు ఆపోజిట్ ఫోర్సెస్ ఒకదానినొకటి ఢీకొని ఒకదాని ప్రభావాన్ని మరొకటి లేకుండా చేసినట్టు. ఈ ప్రయోగం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఫినాఫ్థలీన్ ఉన్న క్షార ద్రావణం పింక్ కలర్లో ఉంది. ఇప్పుడు డ్రాప్ బై డ్రాప్ యాసిడ్ కలుపుతుంటే ఏమైంది? ఆ పింక్ కలర్ మాయమైపోయింది. అంటే యాసిడ్ ఆ బేస్ ప్రభావాన్ని క్యాన్సిల్ చేసేసింది. కాని మళ్ళీ ఒక్క డ్రాప్ బేస్ వేయగానే చూసారా, మళ్ళీ పింక్ కలర్ తిరిగొచ్చేసింది. సో ఫైనల్గా ప్రతి న్యూట్రలైజేషన్ రియాక్షన్ వెనుకున్న ఫార్ములా ఇదే. బేస్ ప్లస్ యాసిడ్ కలిస్తే మనకు సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. మనం మొదట్లో మాట్లాడుకున్న అజీర్తి సమస్యకు పరిష్కారం వెనుకున్న కెమిస్ట్రీ కూడా ఇదే. కడుపులోని యాసిడ్ బేకింగ్ సోడా అనే బేస్తో కలిసి హాని చేయని సాల్ట్ ఇంకా వాటర్గా మారిపోయి మనకు రిలీఫ్ ఇస్తుందన్నమాట. ఓకే, ఇదంతా బాగుంది. కానీ అసలొక పదార్థానికి ఆమ్లగుణం ఎందుకొస్తుంది, ఇంకోదానికి క్షారగుణం ఎందుకొస్తుంది? ఈ ప్రవర్తనల వెనకున్న అసలు కెమికల్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఈ ప్రయోగం మనకొక పెద్ద క్లూ ఇస్తుంది. యాసిడ్ సొల్యూషన్ ద్వారా కరెంట్ పాస్ అవుతోంది, అందుకే బల్బ్ వెలుగుతోంది. కరెంట్ పాస్ అవ్వాలంటే అందులో కదిలే చార్జ్డ్ పార్టికల్స్ అంటే అయాన్లుండాలి. కాని గ్లూకోజ్ లేదా ఆల్కహాల్ సొల్యూషన్లో బల్బ్ వెలగట్లేదు, అంటే వాటిలో ఆ అయాన్లు లేవు. సో ఇక్కడే ఉంది అసలు సీక్రెట్. ప్రతి యాసిడ్ నీటిలో కరిగినప్పుడు హైడ్రోజన్ అయాన్లను అంటే H+ అయాన్లను రిలీజ్ చేస్తుంది. ఒక పదార్థానికి యాసిడ్ లక్షణాన్ని ఇచ్చేది ఈ H+ అయాన్లే. మరి క్షారాల సంగతేంటి? సీక్రెట్లో రెండో భాగమిదే. బేసెస్ నీటిలో కరిగినప్పుడు హైడ్రాక్సైడ్ అయాన్లను అంటే OH- అయాన్లను విడుదల చేస్తాయి. సో చాలా సింపుల్. H+ ఉంటే యాసిడ్, OH- ఉంటే బేస్. సరే, ఏది యాసిడ్ ఏది బేస్ అని తెలిసింది. కానీ ఒక యాసిడ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఒక బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఏమిటి అనే ప్రశ్న నుంచి ఎంత అనే ప్రశ్నకు వెళ్దాం. దీన్ని ఎలా కొలుస్తారో చూద్దాం. దీనికోసమే మనకు pH స్కేల్ ఉంది. ఒక ద్రావణంలో H+ అయాన్ల కాన్సంట్రేషన్ ఎంతుందో ఇది చెప్పుతుంది. సింపుల్గా చెప్పాలంటే pH వాల్యూ 7 కన్నా తక్కువుంటే అది ఆమ్లం, 7 కన్నా ఎక్కువుంటే అది క్షారం, కరెక్ట్గా 7 ఉంటే న్యూట్రల్ అంటే తటస్థం. దీని మన డైలీ లైఫ్తో పోల్చి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, నిమ్మరసానికి pH దాదాపు 2.2 అంటే అది చాలా స్ట్రాంగ్ యాసిడ్. మనం తాగే నీరు దాదాపు 7 దగ్గర ఉంటుంది అంటే న్యూట్రల్. ఇక డ్రెయిన్ క్లీనర్గా వాడే సోడియం హైడ్రాక్సైడ్కైతే pH 14 అంటే అది చాలా స్ట్రాంగ్ బేస్ అన్నమాట. ఈ pH అనేది కేవలం ల్యాబ్లో చూసే నంబర్ మాత్రమే కాదు, అది జీవానికి ఆధారం. మన శరీరం కూడా 7.0 నుంచి 7.8 అనే చాలా చిన్న pH రేంజ్లోనే సరిగ్గా పనిచేస్తుంది. ఈ బ్యాలెన్స్ కొంచెం అటూ ఇటూ అయినా మన ప్రాణాలకే ప్రమాదం. ఆమ్లవర్షాలు పడి నదుల pH మారిపోయినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అక్కడి చేపలు, ఇతర జీవులు చనిపోవడానికి కారణం ఇదే. ఒక్కసారి ఆలోచించండి, కేవలం 0.8 పాయింట్ల pH తేడాలోనే మన మనుగడ మొత్తం ఆధారపడి ఉంది. అలాంటప్పుడు అసలు జీవం నిలబడటానికి ఎంత ఖచ్చితమైన, ఎంత సున్నితమైన రసాయన సమతుల్యత అవసరమో కదా. లోహాలు, అలోహాలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఈ రెండుగా విభజిస్తాం కదా. కాని ఈ రెండిటి మధ్య గీత సరిగ్గా ఎక్కడుంది? ఆ గీతను పట్టుకోవడమే అస్సలు సవాలు. రండి, ఈ విశ్లేషణలో ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఓకే, సింపుల్గా ఒక ప్రశ్న. ఇంట్లో వాడే స్టీల్ స్పూన్కి మనం రాసే పెన్సిల్లోని కార్బన్కి అసలు తేడా ఏంటి? రెండూ మూలకాలే కదా, మరి వాటిని ఏది వేరు చేస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈరోజు దర్యాప్తు. సరే, ఈ రహస్యాన్ని ఛేదించడానికి మన దగ్గరొక ప్లాన్ ఉంది. ముందుగా భౌతిక ధర్మాలను చూద్దాం. తర్వాత కొన్ని వింత మినహాయింపుల గురించి తెలుసుకుందాం.
ఆ తర్వాత రసాయన పరీక్షలు, వాటి చర్యాశీలత నిచ్చెన, చివరగా అసలు రహస్యం దాగున్న పరమాణుల కోడ్ వరకు వెళ్దాం. సరే, మన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడదాం. ఫస్ట్ స్టెప్ భౌతిక ధర్మాలు, అంటే మన కంటికి కనిపించేవి, మనం తాకి చూడగలిగే ఆధారాలు. లోహాలను గుర్తించడానికి ఇవి మొదటి క్లూజ్ అన్నమాట. లోహాలకుండే ఒక సూపర్ పవర్ ఏంటంటే వాటిని సుత్తితో గట్టిగా కొట్టినా పగిలిపోవు, పైగా పలుచని రేకులుగా సాగుతాయి. దీన్నే అఘాతవర్ధనీయత అంటారు. బంగారం, వెండి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. అందుకే కదా వాటితో అంత సన్నగా డిజైనర్గా నగలు చేయగలుగుతున్నారు. అలాగే ఇంకో అద్భుతమైన లక్షణం, అదే తాంత్వత. సింపుల్గా చెప్పాలంటే లోహాలను సన్నని తీగలుగా సాగదీయడం. ఈ లక్షణం ఎంత పవర్ఫుల్ అంటే మీకొక ఉదాహరణ చెప్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వింటున్నారా? కేవలం 1 గ్రాము బంగారం, జస్ట్ 1 గ్రామ్, దాంతో ఏకంగా 2 కిలోమీటర్ల పొడవైన తీగను లాగవచ్చట. నమ్మశక్యంగా లేదు గదా? అది బంగారంకున్న పవర్. తాంతవత అంటే ఇదే. ఈ రెండే కాకుండా లోహాలకు మరికొన్ని కామన్ లక్షణాలున్నాయి. అవి మెరుస్తాయి, సాధారణంగా గట్టిగా ఉంటాయి, హీట్ అండ్ ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్స్. అంతేకాదు, వాటిని కొడితే టంగ్ అని ఒక రింగింగ్ సౌండ్ వస్తుంది. అందుకే కదా మన స్కూల్ బెల్స్ అన్నీ లోహంతోనే చేస్తారు. అంతా బాగానే ఉంది. ఈ లక్షణాలను బట్టి లోహాలను ఈజీగా కనిపెట్టచ్చు అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. మన దర్యాప్తులో ఇప్పుడొక పెద్ద మలుపు రాబోతోంది. ఎందుకంటే కొన్ని మూలకాలు ఈ రూల్స్ని అస్సలు పాటించవు. ఉదాహరణకు పాదరసం. అదొక లోహం, కానీ లిక్విడ్గా ఉంటుంది. ఇంకా సోడియం, పొటాషియం చూడండి, అవి ఎంత సాఫ్ట్ అంటే వాటిని మామూలు కత్తితో కోయొచ్చు. మరోవైపు అయోడిన్ అలోహమైన లోహంలా మెరుస్తుంది. పెన్సిల్లో వాడే గ్రాఫైట్ అంటే కార్బన్ కరెంటును పాస్ చేస్తుంది. సో దీని బట్టి ఏమర్థమవుతోంది? కేవలం పైకి కనిపించే లక్షణాలను బట్టి జడ్జ్ చేయకూడదని. కథలో ఇంకా చాలా ఉంది. అందుకే ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం ఇంకాస్త లోతుగా వెళ్ళాలి. అసలు నిజం ఎక్కడుందంటే వాటి రసాయన ప్రవర్తనలో, అవి వేరే వాటితో ఎలా రియాక్ట్ అవుతాయి అనే దాంట్లో. సో మన దర్యాప్తును నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. రైట్, మన ఇన్వెస్టిగేషన్లో సెకండ్ ఫేజ్, అదే రసాయన గుర్తింపు పరీక్ష. ఇక్కడ మనం ఈ మూలకాలు కెమికల్గా ఎలా బిహేవ్ చేస్తాయో చూసి వాటి అసలు రంగు బయటపెడదాం. ఇక్కడొక మేజర్ డిఫరెన్స్ ఉంది. చాలా వరకు లోహాలు ఆక్సిజన్తో కలిస్తే క్షార స్వభావమున్న ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి, అంటే బేసిక్ అనమాట. ఇవి రెడ్ లిట్మస్ను బ్లూగా మారుస్తాయి. అదే అలోహాలైతే ఆమ్ల స్వభావమున్న అంటే ఎసిడిక్ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఇవి బ్లూ లిట్మస్ను రెడ్గా మారుస్తాయి. అయితే అల్యూమినియం ఆక్సైడ్ లాంటి కొన్ని మాత్రం రెండిట్లా ప్రవర్తిస్తాయి. చాలా స్పెషల్ కదా. ఇంకో ముఖ్యమైన క్లూ నీటితో వాటి రియాక్షన్. అన్ని లోహాలు నీటితో ఒకేలా రియాక్ట్ అవ్వవు. ఇక్కడ చూడండి, అల్యూమినియం, ఇనుము లాంటివి చల్లని నీటితోగాని వేడి నీటితోగాని అస్సలు రియాక్ట్ అవ్వవు. కానీ బాగా వేడిగా ఉన్న స్టీమ్తో, అంటే నీటి ఆవిరితో మాత్రం రియాక్ట్ అవుతాయి. దీన్ని బట్టి వాటి రియాక్టివిటీలో తేడాలున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ నీటితో రియాక్షన్ని బట్టి లోహాలని ఒక ఆర్డర్లో పెట్టొచ్చు. సోడియం, పొటాషియం అయితే చల్లని నీళ్ళలో వేస్తేనే భగ్గుమంటాయి. కాల్షియం కొంచెం నెమ్మదిగా రియాక్ట్ అవుతుంది. మెగ్నీషియంకి వేడి నీళ్లు కావాలి. ఇక ఐరన్, అల్యూమినియం లాంటి వాటికి స్టీమ్ కావాలి. బంగారం, వెండి లాంటివైతే మేం రియాక్ట్ అవ్వం పో అంటాయి. చూసారా, ఒక క్లియర్ ర్యాంకింగ్ వచ్చేస్తోంది. వెల్, మన దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్కొచ్చేసింది. ఈ లోహాలన్నింటికీ ఒక పక్కా ర్యాంకింగ్ ఇచ్చే టైం వచ్చింది. వాటి పవర్ని, రియాక్టివిటీని తెలిపే ఫైనల్ లిస్ట్, అదే చర్యాశీలత నిచ్చెన. ఓకే, ఇన్ని టెస్టులు చేశాం, క్లూస్ సంపాదించాం. మరి ఫైనల్గా ఈ లోహాల పవర్ ర్యాంకింగ్ ఏంటి? ఏది టాప్, ఏది బాటమ్, వాటిని ఒకదానితో ఒకటి ఎలా పోలుస్తాం? ఆ సమాధానం ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇదే ఆ చర్యాశీలతనిచ్చెన. ఇది లోహాల వరల్డ్ కప్ లీగ్ టేబుల్ లాంటిది. టాప్లో అత్యంత రియాక్టివ్గా పొటాషియం ఉంది. అలా కిందకి వెళ్లే కొద్దీ రియాక్టివిటీ తగ్గుతూ వస్తుంది. చివర్లో అందరికన్నా తక్కువ రియాక్టివ్గా బంగారం ఉంది. ఈ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే సైంటిస్టులు ఈ లిస్ట్ని ఎలా తయారుచేశారు? వాళ్లకేమైనా సీక్రెట్ ఉందా? ఎస్, ఉంది. ఆ సీక్రెట్ పేరే స్థానభ్రంశ చర్య. కాన్సెప్ట్ చాలా సింపుల్. పవర్ఫుల్ లోహం వీక్ లోహాన్ని దాని ప్లేస్ నుంచి తోసేస్తుంది. అచ్చం క్లాస్రూంలో బలమైన వాళ్లు చేసే పనిలా అన్నమాట.
ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక ఎక్కువ రియాక్టివ్ మెటల్ని తక్కువ రియాక్టివ్ మెటలున్న సొల్యూషన్లో వేశారనుకోండి, ఆ పవర్ఫుల్ మెటల్ లోపలికి వెళ్ళి ఆ వీక్ మెటల్ని బయటకి గెంటేసి దాని స్థానంలో సెట్ అయిపోతుంది. ఉదాహరణకి ఐరన్ మేకుని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో పెడితే ఐరన్ కాపర్ని బయటకు పంపిస్తుంది. అంటే దానర్థం ఐరన్ కాపర్ కన్నా స్ట్రాంగ్ అని. ఇలాంటి ప్రయోగాలే చేసి ఈ మొత్తం లిస్ట్ని తయారుచేశారు. ఓకే, మనం ఇప్పటిదాకా ఏం జరుగుతుందో చూశాం. కానీ అసలిదంతా ఎందుకు జరుగుతోంది? కొన్ని లోహాలు ఎందుకు ఎక్కువ రియాక్టివ్గా ఉన్నాయి, కొన్ని ఎందుకు లేవు? ఈ ఎందుకు అనే ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్ పరమాణువుల సీక్రెట్ కోడ్లో ఉంది. పదండి దాన్ని డీకోడ్ చేద్దాం. అసలు విషయమేంటంటే ప్రతి పరమాణువుకి ఒకటే లక్ష్యం, అదే స్టెబిలిటీ. అంటే వాటి బయటి షెల్ని ఎలక్ట్రాన్లతో ఫుల్ చేసుకోవాలి. నోబుల్ గ్యాసెస్ అంటే జడవాయువులు ఆల్రెడీ స్టేబుల్గా ఉంటాయి, చాలా హ్యాపీగా. మిగతావన్నీ కూడా వాటిలా అవ్వాలని ట్రై చేస్తాయి. ఆ ట్రై చేయడమే ఈ రియాక్టివిటీ అంతటికి కారణం. ఇక్కడ చూడండి, సోడియం బయటి షెల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది. దాన్ని వదిలేస్తే అది స్టేబుల్ అయిపోతుంది. అదే టైంలో క్లోరిన్కి స్టేబుల్ అవ్వాలంటే ఒక ఎలక్ట్రాన్ కావాలి. సో సోడియం తన ఎలక్ట్రాన్ని క్లోరిన్కి ఇచ్చేస్తుంది. ఇద్దరూ హ్యాపీ. సాధారణంగా లోహాలు ఇలా ఎలక్ట్రాన్లను ఇచ్చేస్తాయి, అలోహాలు తీసుకుంటాయి. ఈ ఎలక్ట్రాన్ల ఇచ్చి పుచ్చుకోవటమే వాటి కెమిస్ట్రీని డిసైడ్ చేస్తుంది. సరే, ఇప్పుడు మనకు రియాక్టివిటీ నిచ్చెన గురించి మొత్తం తెలుసు. మరి ఒకసారి ఆలోచించండి, నగలకు బంగారాన్నెందుకు వాడతారు? బిల్డింగ్లకు ఐరన్ని ఎందుకు వాడతారు? సింపుల్, బంగారం రియాక్టివిటీ చాలా తక్కువ, అందుకే అది తుప్పుపట్టదు, మెరుస్తూ ఉంటుంది. ఐరన్ స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ రియాక్టివ్ కాబట్టి జాగ్రత్తలు తీసుకుని వాడతాం. చూసారా, పరమాణువుల స్థాయిలో ఉండే ఈ చిన్న లక్షణాలే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా నిర్మిస్తున్నాయో? ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక విషయం ఆలోచించారా? మనం తినే ఆహారం, మనం వేసుకునే బట్టలు, మనం వాడే మందులు, చివరికి మన శరీరంతో సహా జీవం ఉన్న ప్రతి నిర్మాణం వెనుకున్నది ఒకే ఒక మూలకం, అదే కార్బన్. మరి మన జీవితంలో ఇంత కీలకంగా ఉన్న ఈ కార్బన్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ విశ్లేషణలో చూద్దాం. వింటే ఆశ్చర్యపోతారు. మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లో కార్బన్ ఉందని చెప్పుకున్నాం కదా, కానీ భూమి పైపొర మొత్తంలో చూసుకుంటే కార్బన్ ఉన్నది కేవలం 0.02% మాత్రమే. అంటే ఎంత అరుదైనదో ఆలోచించండి, చాలా తక్కువ అన్నమాట. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఇంత అరుదుగా దొరికే ఈ కార్బన్ మిగతా మూలకాలన్నీ కలిపినా సరే వాటికంటే ఎక్కువ సమ్మేళనాలని ఏర్పరుస్తుంది. వాటి సంఖ్య 100లో, 1000లో కాదు, ఏకంగా లక్షల్లో ఉంటుంది. నమ్మలేకపోతున్నాం కదూ. సరే, ఇప్పుడు మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఇంత తక్కువ పరిమాణంలో ఉన్న ఈ మూలకం జీవానికే వెన్నెముకగా ఎలా మారింది? మన ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది? పదండి ఈ మిస్టరీని ఛేదిద్దాం. ఈ పెద్ద మిస్టరీకి సమాధానం కార్బన్ ఏర్పర్చుకునే కెమికల్ బాండ్స్లో, అంటే రసాయన బంధాలలో దాగి ఉంది. అసలు కార్బన్ ఈ బంధాలను అంత ప్రత్యేకంగా ఎలా ఏర్పరుస్తుందో చూద్దాం. చూడండి, కార్బన్కి ఒక ప్రాథమికమైన సమస్య ఉంది. దాని బయటి ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్లుంటాయి. ఇప్పుడు అది స్థిరంగా ఉండాలంటే ఆ 4 ఎలక్ట్రాన్లను పూర్తిగా ఇచ్చేయాలి, లేదా మరో 4 ఎలక్ట్రాన్లను తీసుకోవాలి. రెండూ దాదాపు అసాధ్యం, ఎందుకంటే ఆ పనికి విపరీతమైన శక్తి అవసరం. మరి ఈ సమస్యకు కార్బన్ ఒక తెలివైన పరిష్కారాన్ని కనుగొంది. జనరల్గా అయానిక్ బాండ్స్లో ఎలా ఉంటుందంటే, ఒక ఆటం ఎలక్ట్రాన్ని ఇస్తుంది, ఇంకోటి తీసుకుంటుంది. అదొక లావాదేవీ లాంటిది. కాని కార్బన్ అలా చెయ్యదు. ఇవ్వడం తీసుకోవడం కాకుండా పంచుకుందాం అంటుంది. ఈ పంచుకోవడాన్నే మనం కోవలెంట్ బాండ్ లేదా సమయోజనీయ బంధం అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే సమయోజనీయ బంధం అంటే 2 పరమాణువులు ఒక జత ఎలక్ట్రాన్లను పంచుకోవటం. ఇలా షేర్ చేసుకోవటం వల్ల ఇద్దరికీ, అంటే 2 పరమాణువులకు స్థిరత్వమొస్తుంది. మొత్తం కార్బన్ కెమిస్ట్రీకి ఇదే ఫౌండేషన్ అన్నమాట. ఈ షేరింగ్ మెకానిజంలో కూడా రకాలున్నాయి. ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ లాగా ఒక జత ఎలక్ట్రాన్లను పంచుకుంటే అది సింగిల్ బాండ్. ఆక్సిజన్ లాగా 2 జతలను పంచుకుంటే అది డబుల్ బాండ్. ఇక నైట్రోజన్ లాగా 3 జతలను పంచుకుంటే దాన్ని ట్రిపుల్ బాండ్ అంటాం. ఈ సింగిల్, డబుల్, ట్రిపుల్ బాండ్లే సంక్లిష్ట నిర్మాణాలకు బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. ఈ సమయోజనీయ బంధాలను ఏర్పరుచుకునే అద్భుతమైన గుణం వల్ల కార్బన్కి 2 ప్రత్యేకమైన సూపర్ పవర్స్ వచ్చాయి. అవేంటో తెలుసుకోవాలనుందా? చూద్దాం రండి. మొదటి సూపర్ పవర్ పేరు టెట్రావాలెన్సీ. సింపుల్గా చెప్పాలంటే
కార్బన్కి 4 చేతులున్నాయనుకోండి. ఇది ఒకేసారి 4 వేర్వేరు పరమాణువులతో బంధాలను ఏర్పరచగలదు. అందుకే దీన్ని ఒక పర్ఫెక్ట్ మాలిక్యులర్ కనెక్టర్ అంటారు. దీనివల్లే కాంప్లెక్స్ 3D స్ట్రక్చర్స్ కట్టడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు మీథేన్ CH4 అణువును తీసుకుందాం. మధ్యలో ఒక కార్బన్ పరమాణువు ఉంటుంది. దానికి 4 వైపులా 4 హైడ్రోజన్ పరమాణువులు అతుక్కుని ఉంటాయి. ఇది టెట్రావెలెన్సీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక రెండో సూపర్ పవర్, బహుశా ఇదే అన్నింటికంటే ముఖ్యమైనది. దాని పేరు క్యాటనేషన్. క్యాటనేషన్ అంటే కార్బన్ తనలాంటి ఇతర కార్బన్ పరమాణువులతోనే చాలా బలంగా, స్థిరంగా బంధాలు ఏర్పరచుకోగలదు. ఈ సెల్ఫ్ లింకింగ్ ప్రాపర్టీ వల్లే పొడవాటి చైన్లు, బ్రాంచులు, రింగులు ఇలా రకరకాల ఆకారాలు సాధ్యమవుతాయి. ఈ క్యాటనేషన్ ఎందుకంత స్పెషల్ అంటే కార్బన్ బాండ్ చాలా స్ట్రాంగ్, ఇంకా స్టేబుల్గా ఉంటుంది. ఈ బలం వల్లే ఒక కార్బన్ ఇంకో కార్బన్తో, అది మరో కార్బన్తో, ఇలా లక్షలాది కార్బన్ పరమాణువులు ఒకదానికొకటి అతుక్కుని పెద్ద పెద్ద అణువులను సృష్టించగలుగుతున్నాయి. ఈ క్యాటనేషన్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి డైమండ్, గ్రాఫైట్ కంటే గొప్ప ఉదాహరణ దొరకదు. ఆలోచించండి, రెండూ స్వచ్ఛమైన కార్బనే, కాని వాటిలో కార్బన్ పరమాణువుల అమరిక వేరు. వజ్రంలో ప్రతి కార్బన్ మరో 4 కార్బన్స్తో కలిసి ఒక దృఢమైన 3D స్ట్రక్చర్ని ఏర్పరుస్తుంది. అందుకే అది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పదార్థం. అదే గ్రాఫైట్లో అయితే ప్రతి కార్బన్ 3 కార్బన్స్తో కలిసి లేయర్స్గా అంటే పొరలుగా ఏర్పడుతుంది. అందుకే అది చాలా మెత్తగా, జారే స్వభావంతో ఉంటుంది. చూసారా, ఒకే మూలకం అమరిక మారితే చాలు ఫలితాలు ఎంత భిన్నంగా ఉన్నాయో. సరే, ఈ టెట్రావేలెన్సీ, క్యాటినేషన్, ఈ 2 సూపర్ పవర్స్ కలిస్తే ఏమవుతుంది? కార్బన్ సృష్టించగల అణువుల ప్రపంచం అనంతంగా విస్తరిస్తుంది. ఆ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం పదండి. మనం సింపుల్గా హైడ్రోకార్బన్లను చూద్దాం. అంటే కార్బన్, హైడ్రోజన్ ఉన్న సమ్మేళనాలు. ఒక కార్బన్ ఉంటే మీథేన్, 2 ఉంటే ఈథేన్, 3 ఉంటే ప్రోపేన్. ఇలా కార్బన్ గొలుసు పొడవు పెరిగే కొద్దీ రకరకాల కొత్త సమ్మేళనాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఈ కార్బన్ చైన్స్లో కూడా మళ్ళీ తేడాలుంటాయి. కార్బన్ పరమాణువుల మధ్య కేవలం సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటే వాటిని శాచురేటెడ్ కాంపౌండ్స్ లేదా సంతృప్త సమ్మేళనాలు అంటారు. ఇవి సాధారణంగా తక్కువ రియాక్టివ్గా ఉంటాయి. అదే కార్బన్ పరమాణువుల మధ్య డబుల్ లేదా ట్రిపుల్ బాండ్స్ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ లేదా అసంతృప్త సమ్మేళనాలు అంటారు. ఇవి చాలా ఎక్కువ రియాక్టివ్గా ఉంటాయి. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. కార్బన్ కేవలం స్ట్రైట్ చైన్స్ మాత్రమే కాదు, బ్రాంచ్లున్న చైన్స్ను, సైక్లోహెక్సేన్ లాంటి రింగ్స్ను కూడా ఏర్పరుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒకే కెమికల్ ఫార్ములా ఉండి వేర్వేరు స్ట్రక్చర్స్ ఉండే కాంపౌండ్స్ కూడా ఉంటాయి. వీటినే ఐసోమర్లంటారు. అంతేకాదు, ఈ కార్బన్ చైన్కి ఆక్సిజన్, క్లోరిన్ లాంటి వేరే పరమాణువులొచ్చి చేరే అనుకోండి, ఆ సమ్మేళనం లక్షణాలే పూర్తిగా మారిపోతాయి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, వాటన్నిటినీ ఒకసారి కలిపి చూద్దాం. అసలు ఇంత సింపుల్గా ఉండే ఒక పరమాణువు నుంచి ఇంత పెద్ద అణువుల విశ్వం ఎలా పుట్టిందో ఇప్పుడు మనకొక క్లారిటీ వస్తుంది. మొత్తం కథను మనం ఒక 4 సింపుల్ స్టెప్స్లో చెప్పుకోవచ్చు. మొదటిది, కార్బన్ అణువుకి ఉన్న సింపుల్ స్ట్రక్చర్ అంటే ఆ 4 వాలెన్స్ ఎలక్ట్రాన్లు. రెండోది, అది కనుక్కున్న తెలివైన సొల్యూషన్, అదే కోవలెంట్ బాండింగ్. మూడోది, ఆ బాండింగ్ వల్ల వచ్చిన 2 సూపర్ పవర్స్, టెట్రావాలెన్సీ, క్యాటినేషన్. నాలుగోది, చివరిది, ఈ సూపర్ పవర్స్ వల్లే దాదాపు అనంతమైన రకాల సంక్లిష్టమైన అణువులు ఏర్పడుతున్నాయి. సింపుల్ గదూ? చివరగా కార్బన్ కథ మనకొక అద్భుతమైన సూత్రాన్ని నేర్పుతుంది. అదేంటంటే చాలా సింపుల్ రూల్స్ నుంచి కూడా అపారమైన సంక్లిష్టత పుట్టగలదు. ఎలక్ట్రాన్లను పంచుకోవడం అనే ఒక చిన్న నియమం జీవాన్నే సృష్టించింది. మరి ఈ శక్తివంతమైన సూత్రం మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, టెక్నాలజీలో ఇంకా ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. జీవక్రియలు. ఈ పేరు వినగానే ఏదో పెద్ద సైన్స్ పాఠంలా అనిపిస్తుంది కదా. కాని అసలు విషయమేంటంటే, బ్రతికి ఉండటం అంటే ఏంటి అనే ప్రశ్నకు ఇదే సమాధానం. ఇదొక నిరంతరం, ఆగకుండా జరిగే పని. అసలు బ్రతికి ఉన్న వాటికి, లేని వాటికి మధ్య తేడా ఏంటి? మనం దీన్ని ఎలా చెప్పగలం? అంటే ఇప్పుడు చూడండి, ఒక కుక్క నిద్రపోతోంది. దాని పక్కనే ఒక రాయి ఉంది. ఏది బ్రతికి ఉందా మనకు వెంటనే తెలిసిపోతోంది. కాని ఆ కుక్క కూడా కదలకుండా రాయిలాగే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అప్పుడెలా చెప్పగలం? కేవలం కదులుతోందా, శ్వాస తీసుకుంటోందా అనేదాన్ని బట్టి చెప్పలేం. ఎందుకంటే మొక్కలు మన కంటికి కనిపించేలా కదలవు, పెరగవు. అయినా అవి బ్రతికే ఉన్నాయి కదా.
కొన్ని జంతువులు కూడా అంతే, అసలు కదులుతున్నట్టే అనిపించేవు. అంటే కేవలం బయటకు కనిపించే కదలికే ప్రాణానికి గుర్తు కాదు. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. జీవికి ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న వాతావరణం వల్ల ఏ వ్యవస్థీకృత నిర్మాణమైనా, అంటే మన శరీరంలోని కణాలు, కణజాలాలు, అవి కాలక్రమేణా దెబ్బతిని విచ్ఛిన్నమైపోతాయి. ఇది ప్రకృతి నియమం. ప్రతిదీ కూడా క్రమంగా పాడైపోవడానికే ప్రయత్నిస్తుంది. అందుకే బ్రతికి ఉండటమంటే ఊరికే ఉండటం గాదు. ఈ విచ్ఛిన్నానికి వ్యతిరేకంగా మన శరీరం నిరంతరం పోరాడుతూ ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే మన కళ్లకు కనపడని ఒక యుద్ధమిది. నిరంతరం మనల్ని మనం రిపేర్ చేసుకుంటూ ఉండటమన్నమాట. అయితే ఈ పోరాటానికి ఆధారమేంటి? ప్రాణానికి అసలైన గుర్తేంటి? అది మన కళ్లకు కనిపించని అణువుల కదలిక. అవును, మాలిక్యులర్ మూవ్మెంట్. జీవమంటే తనని తాను నిరంతరం మరమ్మత్తు చేసుకుంటూ, మెయింటైన్ చేసుకుంటూ ఉండటమే. సరే, మరి ఈ అద్భుతమైన మెయింటెనెన్స్ పని ఎలా జరుగుతోంది? ముందుగా జీవాన్ని నడిపించే ఆ ఇంజిన్ గురించి, ఆ తర్వాత అది చేసే 4 ముఖ్యమైన పనుల గురించి మాట్లాడుకుందాం. ఆహారాన్ని ఎలా సంపాదిస్తాయో, మన శరీరంలో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. మొదటి అంశం, జీవం యొక్క అదృశ్య ఇంజిన్. అసలు ఈ నిరంతర మెయింటెనెన్స్ ఎందుకు అంత అవసరమో చూద్దాం. మనం బ్రతికుండాలంటే ప్రతి జీవి తనని తాను డ్యామేజ్ నుంచి కాపాడుకుంటూ ఉండాలి. విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలి. మనం నిద్రపోతున్నా సరే, విశ్రాంతి తీసుకుంటున్నా సరే, ఈ పని ఆగదు. 24/7 లోపల ఈ రిపేర్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ పని ఆగిపోతుందో అప్పుడు జీవం కూడా ఆగిపోతుంది. మరి ఈ నిరంతర నిర్వహణ పనిని జీవులు ఎలా చేస్తాయి? దీనికోసం వాటి దగ్గర ఒక స్పెషల్ టూల్ కిట్ ఉంది. అందులో 4 ముఖ్యమైన పనులున్నాయి. అవేంటంటే, 1 పోషణ, అంటే ఫ్యూయల్ ఇంకా మెటీరియల్స్ సంపాదించడం. 2 శ్వాసక్రియ, అంటే ఆ ఫ్యూయల్ నుంచి శక్తిని బయటకు తీయడం. 3 రవాణా, అంటే ఈ సప్లైజ్ని అన్ని భాగాలకు పంపించడం. చివరిగా 4 విసర్జన, అంటే వేస్ట్ని బయటకు పంపేయడం. ఈ 4 కలిసి పనిచేస్తేనే ఆ మెయింటెనెన్స్ సరిగ్గా జరుగుతుంది. ఇప్పుడు మనం మొదటిదైన పోషణ గురించి కొంచెం వివరంగా చూద్దాం. జీవులు శక్తిని పొందడానికి ముఖ్యంగా 2 మార్గాలున్నాయి. 1 స్వయం పోషకాలు, అంటే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునేవి. ఉదాహరణకి మొక్కలు. ఇవి కార్బన్ డయాక్సైడ్, నీరు లాంటి వాటిని వాడుకుని సూర్యరశ్మి సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇక 2వి పరపోషకాలు, అంటే మనలాంటివి. జంతువులు, శిలీంధ్రాలు, ఇవన్నీ ఆహారం కోసం వేరే వాటిపై ఆధారపడతాయి. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్వయం పోషకానపైనే ఆధారపడతాయి. ఆలోచిస్తే భూమి మీద జీవానికి మూల శక్తి అంతా సూర్యుడి నుంచే వస్తోందన్నమాట. సరే, ఈ పరపోషక పోషణ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోడానికి మనకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? మనం తిన్న ఆహారం మన శరీరంలో ఏం చేస్తోందో, ఎక్కడికి వెళ్తుందో చూద్దాం రండి. ఈ మొత్తం ప్రయాణం జరిగేది ఆహారనాళంలో. అంటే మన నోటి నుంచి మొదలై పాయువు వరకు ఉండే ఒక పొడవైన ట్యూబ్ ఇది. ఇది ఊరికే ఒక పైపులా ఉండదు. దీనిలో ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకమైన పనుంటుంది. ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన స్టేజులున్నాయి. మొదట నోటిలో ఆహారం నలగగొట్టబడుతుంది. ఆ తర్వాత జీర్ణాశయంలో అది జీర్ణమవటం మొదలవుతుంది. ఇక చిన్న ప్రేగులోకి వచ్చేసరికి దాదాపుగా జీర్ణక్రియ పూర్తవుతుంది. చివరిగా అందులోని పోషకాలను శరీరం పీల్చుకుంటుంది. అవును, జీర్ణక్రియ మొదలయ్యేది మన నోటిలోనే. మనం ఆహారాన్ని నమిలినప్పుడు పళ్ళు దాన్ని చిన్న ముక్కలుగా చేస్తాయి. ఇది మెకానికల్ బ్రేక్డౌన్. అదే సమయంలో మన లాలాజలంలో ఉండే సెలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ మనం తినే పిండి పదార్థాలను, అంటే స్టార్చ్ను, చక్కెరలుగా మార్చడం మొదలుపెడుతుంది. అక్కడే కెమికల్ బ్రేక్డౌన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో ఎంజైమ్లు అనేవి చాలా ముఖ్యం. ఇవి ఒక రకమైన బయోలాజికల్ క్యాటలిస్ట్లు, అంటే పెద్ద పెద్ద ఆహార అణువులను శరీరం గ్రహించగలిగే చిన్న చిన్న అణువులుగా విడగొట్టే పనిని చాలా వేగవంతం చేస్తాయి. ఇవి లేకపోతే మనం తిన్నది అరగడానికి రోజుల సమయం పట్టొచ్చు. నోటి నుంచి ఆహారం జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఇది ఒక కండరాల సంచి లాంటిది. ఇక్కడ ఆహారం జీర్ణరసాలతో కలుస్తుంది.
ఆ రసాల్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ వాతావరణంలో పెప్సిన్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అయ్యి ప్రోటీన్లను జీర్ణం చేయడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత ఆహారం చిన్న ప్రేగులోకి వెళ్తుంది. జీర్ణక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం జరిగేదే ఇక్కడే. ఇక్కడ కాలేయం, క్లోమం నుంచి కూడా కొన్ని రసాలొచ్చి కలుస్తాయి. వాటి సహాయంతో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అన్నీ పూర్తిగా జీర్ణమవుతాయి. ఇక్కడ కొవ్వుల జీర్ణక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొవ్వులు నీటిలో కరగవు కదా, అందుకే వాటిని జీర్ణం చేయడం కొంచెం కష్టం. ఇక్కడే కాలేయం నుంచి వచ్చే పైత్యరసం అంటే బైల్ జ్యూస్ ఒక అద్భుతం చేస్తుంది. ఒక మంచి పోలికేంటంటే మురికి బట్టలపై సబ్బు ఎలా పనిచేస్తుందో ఈ పైత్యరసం కూడా కొవ్వులపై అలాగే పనిచేస్తుంది. పెద్ద పెద్ద కొవ్వుగడ్డలను చిన్న చిన్న బిందువులుగా విడగొడుతుంది. దీనివల్ల ఎంజైమ్లు వాటిపై సులభంగా పనిచేయగలవు. సో ఈ మొత్తం జీర్ణక్రియ పూర్తయ్యేసరికి ఏమవుతుందంటే మనం తిన్న ప్రోటీన్లు అమైనో యాసిడ్స్గా, కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్గా, ఇక కొవ్వులు, ఫ్యాటీ యాసిడ్స్ గ్లిసరాల్గా మారిపోతాయి. ఇవి చాలా చిన్న అణువులు. ఇప్పుడు చిన్న ప్రేగుల లోపల విల్లై అనే వేళ్లలాంటి నిర్మాణాలుంటాయి. అవి ఈ పోషకాలను పీల్చుకుని నేరుగా రక్తంలోకి పంపిస్తాయి. సరే, ఆహారం ఎలా విచ్ఛిన్నమై పోషకాలుగా మారుతుందో చూశాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం మొదలుపెట్టిన చోటికి వద్దాం. ఈ మొత్తం ప్రక్రియ జీవుల నిరంతర కృషిలో ఒక భాగం మాత్రమే. అంటే మనం తినే ఆహారం నుంచి మన శరీరంలోని కణాల్లో ఉండే అణువుల వరకు జీవమంటే ఏంటి, విచ్ఛిన్నానికి వ్యతిరేకంగా క్రమాన్ని కాపాడటానికి నిరంతరం శక్తిని ఉపయోగించే ఒక ప్రక్రియ. పోషణ, జీర్ణక్రియ ఇవన్నీ ఆ పోరాటానికి అవసరమైన ఆయుధాలను, ఇంధనాన్ని అందించడానికే. ఇదే జీవుల నిరంతర కృషి. చివరగా మిమ్మల్ని ఆలోచింపచేసే ఒక ప్రశ్న. ప్రాణానికి అసలైన గుర్తు మాలిక్యులర్ మూమెంట్, అంటే నిరంతరం రిపేర్ చేసుకోవడం అనుకున్నాం కదా. మరి వైరస్ల సంగతేంటి? అవి వేరే జీవి కణంలోకి వెళ్లే వరకు ఎలాంటి కదలిక చూపించవు. మరి వాటిని సజీవులని అనవచ్చా? ఇది జీవం యొక్క నిర్వచనంపైనే ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఆలోచించండి. అసలు జీవం ఉన్నవాటికి లేని వాటికి తేడా ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? సింపుల్గా చెప్పాలంటే కదలడం, ఇంకా చుట్టూ ఉన్న ప్రపంచానికి ఒక కంట్రోల్డ్ పద్ధతిలో స్పందించగలగడం. ఈరోజు మనం దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. సరే, ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. ఒక రాయికి, ఒక పిల్లికి తేడా ఏంటి? చాలా తేలికైన ప్రశ్నలా అనిపిస్తోంది కదా. కానీ దీని సమాధానంలోనే మనం ఈరోజు తెలుసుకోబోయే అసలు విషయం దాగి ఉంది. అదేంటంటే స్పందించే కదలిక. అసలు తేడా ఏంటంటే జీవులు తమ చుట్టూ ఉన్న పరిసరాలతో ఇంటరాక్ట్ అవుతాయి, వాటికి తగ్గట్టుగా కదులుతాయి. ఉదాహరణకి ఒక పిల్లి ఉంది అనుకోండి, ఎలుకను చూడగానే దాని వెనకాల పడుతుంది. కాని ఒక రాయి అది కదలదు గదా. ఇదే జీవమంటే. సరే, ఈ స్పందించే కదలికకు ఒక మంచి ఉదాహరణ కావాలంటే మనం మొక్కల్ని చూడాలి. ఈ అత్తిపత్తి మొక్కని చూడండి. దాన్ని ముట్టుకోగానే చూశారా ఆకులు ఎలా ముడుచుకుపోయాయో? అంటే ఈ స్పందించే గుణం కేవలం జంతువులకే కాదు, మొక్కలతో సహా అన్ని జీవుల్లోనూ ఉంటుందన్నమాట. అయితే జంతువులు ఇంత కంట్రోల్గా, ఇంత కోఆర్డినేషన్తో ఎలా కదులుతాయి? దీని వెనుక ఒక సూపర్ ఫాస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది. మనందరికీ తెలిసిందే, అదే నాడీ వ్యవస్థ లేదా నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ మొత్తం కొన్ని స్పెషల్ సెల్స్తో పనిచేస్తుంది. వాటినే న్యూరాన్లు అంటాం. ఇవి లైట్నింగ్ స్పీడ్తో మెసేజ్లు పంపిస్తాయి. ఉదాహరణకు ఒక నాడీ కణం అంటే ఒక న్యూరాన్ కండరానికి ఒక ఆర్డర్ ఇవ్వాలనుకోండి, అది నేరుగా కనెక్ట్ అయ్యి ఆ కండరాన్ని కదిలేలా చేస్తుంది. అసలొక నర్వ్ ఇంపల్స్ ఎలా ప్రయాణిస్తుందో చూద్దామా? ఇది అచ్చం మన బాడీలో చేసే ఒక డైరెక్ట్ ఫోన్ కాల్ లాంటిది. ఫస్ట్ డెండ్రైట్ అనే ఒక చివరలో ఇన్ఫర్మేషన్ రిసీవ్ అవుతుంది. ఆ తర్వాత అది ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ లాగా యాక్సాన్ గుండా దూసుకెళ్తుంది. ఫైనల్గా అది ఒక కెమికల్ రూపంలో తర్వాతి సెల్కి పాస్ అవుతుంది. ఇక్కడ మనం సినాప్స్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సినాప్స్ అంటే ఏంటంటే రెండు న్యూరాన్ల మధ్య ఉండే ఒక చిన్న గ్యాప్. ఇక్కడే ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ కాస్త కెమికల్ సిగ్నల్గా మారి మెసేజ్ని తర్వాతి న్యూరాన్కి అందిస్తుందన్నమాట. సరే, ఇప్పుడు నర్వస్ సిస్టంలోనే ఒక స్పెషల్ కేస్ చూద్దాం.
ఇది మనల్ని కాపాడటం కోసం, స్పీడ్ కోసం మన బాడీయే తయారు చేసుకున్న ఒక ఎవల్యూషనరీ షార్ట్కట్. ఈ రెండిటినీ పోల్చి చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. డేంజరస్ సిచ్యువేషన్స్లో రిఫ్లెక్స్ యాక్షన్స్ ఎందుకు అంత ఇంపార్టెంటో తెలుస్తుంది. చూడండి, వాలంటరీ యాక్షన్స్ అంటే మనం ఆలోచించి చేసేవి, అందుకే అవి స్లో. కానీ రిఫ్లెక్స్ యాక్షన్స్ అవి ఆలోచించే టైం కూడా ఇవ్వవు, వెంటనే జరిగిపోతాయి. ఒక రిఫ్లెక్స్ యాక్షన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన మెదడుకి నొప్పి తెలిసి అది రియాక్ట్ అయ్యే లోపే యాక్షన్ జరిగిపోతుంది. సిగ్నల్ నేరుగా వెన్నుపాముకి వెళ్ళి అక్కడ్నుంచి వెంటనే కండరానికి ఆర్డర్ వెళ్ళిపోతుంది. అందుకే మనం వెంటనే ప్రమాదం నుంచి బయటపడతాం. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే మనకొక కొత్త ప్రశ్న వస్తుంది. అసలు నర్వస్ సిస్టమే లేని జీవుల సంగతేంటి? అవి ఎలా కోఆర్డినేట్ చేసుకుంటాయి? ఇప్పుడు మనం మొక్కల ప్రపంచంలోకి వెళ్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మొక్కలు 2 రకాలుగా కదులుతాయి. ఒకటి అత్తిపత్తి మొక్కలాగా ముట్టుకోగానే టక్కన ముడుచుకుపోవడం. ఇది పెరుగుదలతో సంబంధం లేని ఒక ఫాస్ట్ రియాక్షన్. రెండోది మొక్కలు నెమ్మదిగా సూర్యరశ్మి వైపు వంగడం. ఇది పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. ఈ 2 పద్ధతుల వెనుకున్న మెకానిజమ్స్ కూడా పూర్తిగా వేరు. అంటే మొక్కలు, జంతువులు రెండూ బాడీ అంతా కంట్రోల్ చేయడానికి కెమికల్ కమ్యూనికేషన్ని వాడుకుంటాయి. ఇప్పుడు మనం ఆ కెమికల్ నెట్వర్క్ గురించే తెలుసుకుందాం. మొక్కలు పెరగాలన్నా, డెవలప్ అవ్వాలన్నా వాటికి హార్మోన్లు కావాలి. ఇవి ఒక రకమైన కెమికల్ మెసెంజర్స్. ఉదాహరణకి ఆక్సిన్స్ అనేవి సెల్స్ పెరగడానికి హెల్ప్ చేస్తాయి. జిబ్బెరెలిన్స్ ఏమో కాండం పొడముగా పెరిగేలా చూస్తాయి. మరి అబ్సిసిక్ యాసిడ్ అది పెరుగుదలని ఆపేస్తుంది. అంటే ఒక్కో హార్మోన్కి ఒక్కో స్పెషల్ డ్యూటీ ఉంటుందన్నమాట. ఈ మాట వినగానే మనకి ఏం గుర్తొస్తుంది? మొక్కల నెమ్మదైన హార్మోన్ల ప్రపంచం నుంచి జంతువులో హార్మోన్లు ఎంత క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయో అర్థమవుతుంది. ఉదాహరణకి అడ్రినలిన్నే తీసుకుందాం. ఇది బాడీ అంతటికీ ఇచ్చే ఒక కెమికల్ అనౌన్స్మెంట్ లాంటిది. ఇది మొత్తం బాడీని ఒక ఎమర్జెన్సీకి రెడీ చేస్తుంది. ఫైట్ చేయడానికా లేక పారిపోవడానికా అనేది సిచ్యువేషన్ను బట్టుంటుంది. గుండె వేడంగా కొట్టుకోవడం, శ్వాస పెరగడం, ఇలా బాడీ మొత్తం అలర్ట్ అయిపోతుంది. సో ఫైనల్గా ఈ పోలిక గుర్తుపెట్టుకోండి. జంతువుల్లో కోఆర్డినేషన్ కోసం 2 సిస్టమ్స్ ఉన్నాయి. నర్వస్ సిస్టమేమో ఒక ఫాస్ట్ డైరెక్ట్ కాల్ లాంటిది. హార్మోనల్ సిస్టమేమో ఒక పబ్లిక్ బ్రాడ్కాస్ట్ లాంటిది. మెసేజ్ అందరికీ వెళ్తుంది, కానీ కొంచెం నెమ్మదిగా. జీవం సజావుగా సాగాలంటే ఈ 2 చాలా అవసరం. సరే, ఈ విషయాన్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మొక్కలు కొన్ని చిన్న జంతువులు. మెదడులాంటిది ఏమీ లేకుండానే ఇంత కాంప్లెక్స్ పనుల్ని కోఆర్డినేట్ చేయగలుగుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు మనం తెలివి లేదా ఇంటెలిజెన్స్ అంటామే, దాని అసలు అర్థమేమై ఉంటుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. జీవులు ఎలా ప్రత్యుత్పత్తి చేస్తాయి? జీవశాస్త్రంలో ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న, కాని అంతే ఆసక్తికరమైనది కూడా. అసలు దీని వెనకున్న రహస్యమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక జీవి బ్రతకాలంటే తినాలి, శ్వాస తీసుకోవాలి, ఇవన్నీ కంపల్సరీ. మరి ప్రత్యుత్పత్తి సంగతేంటి? నిజానికి ఒక జీవి రీప్రొడ్యూస్ చెయ్యకపోయినా బ్రతికేయగలదు. పైగా ఈ ప్రాసెస్కి బోల్డంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మరి తమ బతుకుకు డైరెక్ట్గా అవసరం లేని ఈ పని కోసం జీవులు ఎందుకింత కష్టపడతాయి? ఇది జీవశాస్త్రంలోనే ఒక పెద్ద పజిల్ లాంటిది. ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం అన్ని జీవుల్లోనూ కామన్గా ఉండే ఒక మూలసూత్రం దగ్గరికి వెళ్ళాలి. అదే లైఫ్ బ్లూప్రింట్. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే బ్లూప్రింట్ ఎంత అవసరమో, ఒక జీవిని తయారు చేయడానికి డిఎన్ఏ కూడా అంతే అవసరం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మాస్టర్ ప్లాన్ అన్నమాట. ఆ జీవికి సంబంధించిన పూర్తి సమాచారమంతా ఈ డిఎన్ఏలో ఉంటుంది. మరి ఈ అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ఎక్కడుంటుంది? కణం మధ్యలో, కేంద్రకంలో చాలా భద్రంగా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: రీప్రొడక్షన్ ఏ రకమైనా సరే, అది చిన్న బ్యాక్టీరియా అయినా మనిషైనా, ఫస్ట్ జరగాల్సిన పని ఆ డిఎన్ఏ బ్లూప్రింట్ని కాపీ చేయడమే. ఈ ఒక్క స్టెప్ లేకపోతే ఇక లైఫ్ ముందుకెళ్లదు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ డిఎన్ఏ కాపీయింగ్ ప్రాసెస్ ఎప్పుడూ 100కు 100% పర్ఫెక్ట్గా జరగదు. మనం ఒక పుస్తకాన్ని చూసి రాసేటప్పుడు చిన్న చిన్న తప్పులు ఎలా చేస్తామో, ఇక్కడ కూడా అచ్చమలాగే కొన్ని మార్పులు జరుగుతాయి. వీటినే సైన్స్ భాషలో వేరియేషన్స్ లేదా వైవిధ్యాలు అంటారు.
మనం పొరపాట్లు అనుకునే ఈ చిన్న చిన్న వైవిధ్యాలే జీవ పరిణామానికి అసలైన ఫ్యూయల్ లాంటివి. అంటే మారుతున్న ప్రపంచంలో ఒక జీవజాతి అంతరించిపోకుండా కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ అవడానికి ఈ తేడాలే కారణం. ఇవి లేకపోతే ఎవల్యూషన్ అనేదే లేదు. సరే, ఇప్పుడు రీప్రొడక్షన్లో మొదటి స్ట్రాటజీ గురించి చూద్దాం. ఇందులో కేవలం ఒకే ఒక జీవి ఉంటుంది. దీన్నే ఏసెక్షువల్ రీప్రొడక్షన్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిషన్, అంటే విచ్చిత్తి. అమీబా లాంటి సింగిల్ సెల్ జీవి ఏం చేస్తుందంటే సింపుల్గా తనను తాను రెండుగా విడగొట్టుకుంటుంది. అంటే ఒక జీవి కాస్త రెండు కొత్త జీవులుగా మారిపోతుంది. చాలా సింపుల్ కదా. ఇంకో మెథడ్ ఏంటంటే బడ్డింగ్, అంటే కోరకీభవనం. హైడ్రా లాంటి జీవుల్లో దాని శరీరం మీద ఒక చిన్న మొగ్గలాంటిది వస్తుంది. ఆ మొగ్గ నెమ్మదిగా పెరిగి పూర్తి జీవిగా మారిన తర్వాత తల్లి శరీరం నుంచి విడిపోయి తన లైఫ్ని స్టార్ట్ చేస్తుంది. ఇక రీజెనరేషన్, అంటే పునరుత్పత్తి. ఇది నిజంగా ఒక అద్భుతం. ముఖ్యంగా ప్లానేరియా లాంటి జీవుల్లో ఇది కనిపిస్తుంది. మీరు దాన్ని ఎన్ని ముక్కలుగా కట్ చేసినా సరే ప్రతి ముక్క నుంచి ఒక కొత్త కంప్లీట్ జీవి పుట్టుకొస్తుంది. ఇది వాటిలో ఉండే స్పెషల్ సెల్స్ వల్లే సాధ్యం. బ్రెడ్ మీద పెరిగే బూజును చూశారా? అది స్పోర్ ఫార్మేషన్ పద్ధతిని వాడుతుంది. ఈ స్పోర్స్ అంటే చిన్న చిన్న విత్తనాల్లాంటివి, కాని వాటి చుట్టూ ఒక గట్టి కవచం ఉంటుంది. ఈ కవచం ఉండటం వల్లే మంచి వాతావరణం దొరికే వరకు అవి సేఫ్గా ఉంటాయి. సరైన తేమ తగలగానే ఆ కవచం పగిలిపోయి కొత్త జీవి బయటకు వస్తుంది. ఇప్పటిదాకా మనం చూసిందంతా ఒకే జీవి పాల్గొనే పద్ధతులు. కాని ఎవల్యూషన్లో ఇంతకంటే పవర్ఫుల్ స్ట్రాటజీ ఒకటుంది. అదేంటంటే ఇద్దరు జీవుల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని కలపడం. దీన్నే సెక్షువల్ రీప్రొడక్షన్ లేదా లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూద్దాం. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది, కానీ పుట్టే పిల్లలో అచ్చం తల్లిని జిరాక్స్ తీసినట్టుంటారు. మరోవైపు సెక్షువల్ రీప్రొడక్షన్ కొంచెం స్లో ప్రాసెస్, కానీ పుట్టే పిల్లల్లో కొత్త కాంబినేషన్స్, బోలెడంత వేరియేషన్ కనిపిస్తుంది. ఎసెక్షువల్ పద్ధతిలో వేరియేషన్స్ రావడం చాలా స్లో, పైగా అది అనుకోకుండా జరుగుతుంది. కాని ఎప్పుడూ మారుతూ ఉండే ఈ ప్రపంచంలో అంత టైం ఉండదు కదా. మరి ఒక జాతి బతకాలంటే ఈ వేరియేషన్స్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని స్పీడప్ చేయడం ఎలా? ఇది ఎవల్యూషన్ ముందున్న ఒక పెద్ద ఛాలెంజ్. దీనికి ప్రకృతి ఒక బ్రిలియంట్ సొల్యూషన్ కనిపెట్టింది. అదేంటంటే కొత్త వేరియేషన్స్ కోసం వెయిట్ చేయకుండా ఆల్రెడీ ఇద్దరు వేర్వేరు జీవుల్లో ఉన్న వేరియేషన్స్ని కలపడం. మనం పేక ముక్కల్ని కలిపినట్టు అన్నమాట. ఇలా చేయడం వల్ల ఒకే జనరేషన్లో ఎన్నో కొత్త కాంబినేషన్స్ వస్తాయి. కానీ ఈ సొల్యూషన్ వల్ల ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చింది. ఇద్దరి దగ్గర నుంచి పూర్తి డిఎన్ఏ బ్లూప్రింట్ తీసుకుంటే పిల్లల్లో డిఎన్ఏ డబల్ అయిపోతుంది. ప్రతి జనరేషన్లో ఇలాగే డబల్ అవుతూ పోతే ఎలా? అది అసాధ్యం కదా. మరి డిఎన్ఏని డబల్ చెయ్యకుండా రెండు బ్లూప్రింట్స్ని ఎలా కలపాలి? దీనికి సమాధానం చాలా చాలా తెలివైనది. అదే స్పెషల్ సెక్స్ సెల్స్ని, అంటే బీజకణాలని తయారు చేయడం. స్పర్మ్, ఎగ్ లాంటి ఈ కణాల్లో పూర్తి బ్లూప్రింట్ ఉండదు, కేవలం సగం బ్లూప్రింట్ మాత్రమే ఉంటుంది. ఈ రెండు సగాలు కలిసినప్పుడు పిల్లలలో మళ్లీ ఒక కంప్లీట్, కరెక్ట్ బ్లూప్రింట్ ఏర్పడుతుంది. ఇది నేచర్ కనిపెట్టిన ఒక పర్ఫెక్ట్ మాథమాటికల్ సొల్యూషన్. మరి సెక్షువల్ రిప్రొడక్షన్ మనలాంటి కాంప్లెక్స్ జీవుల్లో ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవడానికి హ్యూమన్ రిప్రొడక్షన్ని ఒక కేస్ స్టడీగా చూద్దాం. మనలో ఈ ప్రాసెస్ కోసం మేల్స్లో, ఫీమేల్స్లో స్పెషల్ సిస్టమ్స్ డెవలప్ అయ్యాయి. ఒక సిస్టమ్ బీజకణాలను తయారుచేసి పంపడానికి పనిచేస్తే, మరో సిస్టమ్ వాటిని రిసీవ్ చేసుకుని ఫలదీకరణ జరగడానికి, ఆ తర్వాత పిండం పెరగడానికి కావలసిన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది. మేల్స్లో టెస్టీస్లో స్పర్మ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఫీమేల్స్లో ఓవరీస్లో ఎగ్ సెల్స్ మెచ్యూర్ అవుతాయి. ఈ స్పర్మ్ ఎగ్ కలిసినప్పుడే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఫర్టిలైజ్ అయిన ఎగ్, అంటే జైగోట్, యూట్రస్లో ఇంప్లాంట్ అయ్యి డెవలప్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. గర్భాశయంలో పెరుగుతున్న పిండానికి న్యూట్రియంట్స్, ఆక్సిజన్ కంటిన్యూస్గా కావాలి. ఇక్కడే ప్లాసెంటా, అంటే మాయ, చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది తల్లికి, బిడ్డకి మధ్య ఒక లైఫ్ లైన్ లాంటిది. తల్లి రక్తం నుంచి బిడ్డకు కావాల్సిన పోషకాలు, ఆక్సిజన్ అన్నీ దీని ద్వారానే వెళ్తాయి. సరే, ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసిన పాయింట్కే వద్దాం.
ఇంత పెద్ద ప్రాసెస్ వల్ల అసలు ఉపయోగమేంటి? దీని అంతిమ లక్ష్యమేంటి? సమాధానం ఒకే ఒక్క మాట: వేరియేషన్, అంటే వైవిధ్యం. కాలక్రమేణా జాతుల మనుగడకు వైవిధ్యం ఉపయోగపడుతుంది. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. ఫాస్ట్గా వేరియేషన్స్ని క్రియేట్ చేయడమే సెక్షువల్ రీప్రొడక్షన్ యొక్క అసలైన అల్టిమేట్ అడ్వాంటేజ్. సో, ఈ ఆలోచనతో ఈ టాపిక్ని ముగిద్దాం. మారుతున్న ప్రపంచంలో బతకాలంటే వేరియేషన్ చాలా అవసరం అని మనకర్థమైంది కదా. మరి అలాంటప్పుడు ఒక జాతిలో ఈ వేరియేషన్ అనేది పూర్తిగా లేకపోతే, ఆ జాతిలోని జీవులన్నీ ఒకేలా జిరాక్స్ కాపీల్లా ఉంటే దాని ఫైనల్ రిజల్ట్ ఏమై ఉంటుంది? ఆలోచించండి. పునరుత్పత్తి అంటే కొత్త జీవులు పుట్టడం. చూడ్డానికి ఒకేలా ఉన్నా వాటి మధ్య చాలా చిన్న చిన్న తేడాలుంటాయి. ఈ తేడాల వెనుక ఒక సీక్రెట్ కోడ్ దాగుంది. మరి ఆ కోడస్ లైఫ్ని మనం క్రాక్ చేయగలమా? సరే, ఒక్కసారి మన చుట్టూ ఉన్నవాళ్లని గమనించండి. కొంతమంది చెవితమ్మెలు ఫ్రీగా వేలాడుతుంటాయి, ఇంకొంతమందికి అవి తలకి అతుక్కుని ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? ఇది వారసత్వానికి సంబంధించిన ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. అవును, ఇది మన అందరికీ వచ్చే డౌటే. అన్నాచెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఒకే అమ్మానాన్నలకు పుట్టినా వాళ్లలో కొన్ని పోలికలున్నా చాలా తేడాలు కూడా ఉంటాయి కదా. ఎందుకిలా? అసలీ పజిలేంటి? ఈరోజు ఈ చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేద్దాం. సరే, మనం ఈ వారసత్వం అనే పజిల్లోకి వెళ్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు ఎలా వెళుతాయి? ఈ పెద్ద ప్రశ్నకు సమాధానమేదో పెద్ద ల్యాబ్లో దొరకలేదు. ఎక్కడ దొరికిందో తెలుసా? ఒక ఆశ్రమంలోని తోటలో, బఠాణీ మొక్కల మధ్య. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ కథ. ఈ మొత్తం ఆవిష్కరణ వెనుక ఉన్న హీరో గ్రెగర్ మెండెల్. ఆయన్ని మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని పిలుస్తాం. ఇంతకీ ఆయన తన తోటలో ఏం చేసి ఈ రహస్యాలను కనుక్కున్నారో చూద్దాం పదండి. ఆయనే ఈ గ్రెగర్ మెండెల్. ఆయన గొప్పతనమేంటంటే కేవలం మొక్కల్ని చూడటమే కాదు, లెక్కలు వేశారు. అవును, సైన్స్కి మ్యాథ్స్ని జోడించి ప్రతి తరాన్ని లెక్కగట్టి వారసత్వ సూత్రాలను కనుక్కున్నారు. ఇదే ఆయన్ని అందరికంటే స్పెషల్గా నిలబెట్టింది. మెండల్ ప్రయోగంలో అసలు మ్యాజిక్ జరిగింది ఇక్కడే. చూడండి, ఆయన ఒక పొడవు మొక్కని ఒక పొట్టి మొక్కని క్రాస్ చేశారు. మొదటి జనరేషన్ అంటే F1లో వచ్చిన మొక్కలన్నీ పొడవుగానే ఉన్నాయి. పొట్టి మొక్క అనే లక్షణమే మాయమైపోయింది. కాని ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ F1 మొక్కల్ని మళ్లీ పెంచినప్పుడు సెకండ్ జనరేషన్ F2లో అద్భుతం. ఆ పొట్టి మొక్కలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. అంటే ఆ లక్షణం పోలేదు, జస్ట్ దాక్కుంది. అవి మళ్లీ రావడం ఒక ఎత్తైతే ఒక పర్టిక్యులర్ రేషియోలో వచ్చాయి. ప్రతి 3 పొడవు మొక్కలకి ఒక పొట్టి మొక్క వచ్చింది. కరెక్ట్గా 3:1 రేషియో. ఈ నంబర్ చూశాకే మెండల్కి అర్థమైంది, వారసత్వం అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు, దీని వెనుక ఒక ఖచ్చితమైన మ్యాథమెటికల్ ప్యాటర్న్ ఉందని. సరే, ఈ 3:1 రేషియోని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? దీనికోసం మెండల్ 2 ఐడియాలిచ్చారు. ఒకటి డామినెంట్ ట్రేట్, అంటే బహిర్గత లక్షణం, పొడవులాంటిది. దీనికి ఒక్క కాపీ ఉన్నా చాలు, అది బయటికి కనిపిస్తుంది. రెండోది రెసెసివ్ ట్రేట్, అంటే అంతర్గత లక్షణం, పొట్టిలాంటిది. ఇది కనిపించాలంటే ఖచ్చితంగా 2 కాపీలుండాలి. ఓ, అందుకే ఫస్ట్ జనరేషన్లో ఆ పొట్టి లక్షణం కనిపించలేదన్నమాట. మెండల్ ఆ రోజుల్లో వీటిని ఫ్యాక్టర్స్ లేదా కారకాలు అన్నారు. మరి ఫ్యాక్టర్స్ అంటే అసలేంటి? వాటి వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇప్పుడు మనం మెండల్ కాలం నుండి మోడర్న్ జెనెటిక్స్లోకి జంప్ చేద్దాం. ఆ కారకాలే మనం ఈరోజు జీన్స్ అని పిలుస్తున్నవి. జీన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది మన డిఎన్ఏలో ఒక చిన్న భాగం. ఒక రెసిపీ బుక్లో ఒక్కో వంటకం ఎలాగో డిఎన్ఏలో ఒక్కో జీన్ అలాగనమాట. అదొక స్పెసిఫిక్ ప్రోటీన్ని ఎలా తయారు చేయాలో చెప్తుంది. ఆ ప్రోటీనే మన లక్షణాన్ని డిసైడ్ చేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన డిఎన్ఏ ఒక పెద్ద బిల్డింగ్ బ్లూ ప్రింట్ లాంటిది. అందులో ఒక్కో జీన్ అనేది ఒక్కో గదిని ఎలా కట్టాలి అని చెప్పే ఇన్స్ట్రక్షన్. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం కట్టిన గదే మనం బయటకి చూసే లక్షణమన్నమాట. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. మనలో ప్రతి జీన్కి 2 కాపీలు ఉంటాయి. ఒకటి అమ్మ నుండి, ఇంకొకటి నాన్న నుండి వస్తుంది. ఈ జీన్స్ అన్నీ క్రోమోజోమ్స్ అనే స్ట్రక్చర్స్లో ప్యాకే ఉంటాయి. దీనివల్ల అమ్మ నాన్న ఇద్దరూ తమ పిల్లల జెనెటిక్స్కి సమానంగా కాంట్రిబ్యూట్ చేస్తారు. సరే, ఇప్పటిదాకా ఒక్క లక్షణం గురించి చూశాం.
మరి వేర్వేరు లక్షణాలు అంటే ఎత్తు, రంగు, ఆకారం ఇవన్నీ కలిసి ఎలా పాస్ అవుతాయి? వారసత్వం వల్ల ఇన్ని రకాల కాంబినేషన్స్ ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం. మెండల్ కేవలం మొక్కల ఎత్తునే కాదు, విత్తనాల రంగు, ఆకారం లాంటి చాలా లక్షణాల్ని స్టడీ చేశారు. అప్పుడు ఆయనకి ఒక మైండ్ బ్లోయింగ్ విషయం తెలిసింది. ఏంటంటే మొక్క ఎత్తుకి విత్తనం రంగుకి సంబంధం లేదు. అవి రెండూ ఇండిపెండెంట్గా వేటికవే పాస్ అవుతాయి. అందుకే అమ్మానాన్నల్లో లేని కొత్త కాంబినేషన్స్ పిల్లల్లో కనిపిస్తాయి. అయితే ఈ రూల్స్ కేవలం బఠానీ మొక్కలకే కాదు, మనకి కూడా వర్తిస్తాయి. నిజానికి సెక్షువల్ రీప్రొడక్షన్ జరిపే ప్రతి జీవికి ఇవే బేసిక్ రూల్స్. దీనికి మనలోనే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది: లింగ నిర్ధారణ. ఆడవాళ్లలో 2 X క్రోమోజోమ్స్ XX ఉంటాయి. మగవాళ్లలో ఒక X, ఒక Y, XY ఉంటాయి. సో అమ్మ నుండి బిడ్డకి ఎప్పుడూ X క్రోమోజోమే వస్తుంది. కాని నాన్న నుండి X వస్తే అమ్మాయి, Y వస్తే అబ్బాయి పుడతారు. అంటే పుట్టబోయే బిడ్డ లింగం నాన్న నుండి వచ్చే క్రోమోజోంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, సో ఫైనల్గా కీ టేక్అవేస్ ఏంటి ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, పునరుత్పత్తిలో వేరియేషన్స్ వస్తాయి, అవి నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతాయి. సెకండ్, లక్షణాలు డామినెంట్ లేదా రిసెసివ్ కావచ్చు. థర్డ్, వేర్వేరు లక్షణాలు ఇండిపెండెంట్గా పాస్ అవుతాయి, దీనివల్ల కొత్త కాంబినేషన్స్ వస్తాయి. అండ్ ఫైనలీ, మనలో పిల్లల లింగాన్ని తండ్రి నుండి వచ్చే క్రోమోజోమ్ డిసైడ్ చేస్తుంది. ఓకే, మన జీన్స్ అనేవి మన పాస్ట్ నుండి వచ్చిన ఒక బ్లూ ప్రింట్, కరెక్టే. కానీ అవి మనని ఫ్యూచర్కి ఎలా రెడీ చేస్తాయి? అంటే ఈ వారసత్వం, ఈ వేరియేషన్స్ మారుతున్న ప్రపంచంలో జీవులు సర్వైవ్ అవ్వడానికి ఎలా హెల్ప్ చేస్తాయి? ఇది ఎవల్యూషన్కి సంబంధించిన ఒక పెద్ద ప్రశ్న. ఎప్పుడైనా ఓ చెంచా తీసుకుని అందులో మీ ముఖం చూసుకున్నారా? లోపల వైపు చూస్తే తలక్రిందులుగా కనిపిస్తారు, అదే బయటివైపు చూస్తే అంతా మామూలే. విచిత్రంగా ఉంది కదో? దీని వెనుక ఉన్న రహస్యమేంటి? సమాధానం మొత్తం కాంతిలోనే దాగి ఉంది. ఈరోజు మనం అద్దాల వెనుక దాగున్న సైన్స్ని, ఒక మామూలు చెంచా నుండి మన కార్లల్లో వాడే సైడ్ మిర్రర్ల వరకు ఈ వక్రతలాల కథేంటో తెలుసుకుందాం. మన ఈ ప్రయాణంలో ముందుగా కాంతికి సంబంధించిన కొన్ని బేసిక్ రూల్స్ చూద్దాం. ఆ తర్వాత ఒక చెంచాతో ఈ వక్ర అద్దాల వెనకున్న మిస్టరీని ఛేదిద్దాం. పుటాకార, కుంభాకార అద్దాల మధ్య తేడా ఏంటో తెలుసుకుని చివరగా మన రోజువారీ జీవితంలో వీటి ప్రాముఖ్యత ఏంటో కూడా చూసేద్దాం. సరే, అన్నిటికన్నా ముందు ఒక ప్రాథమిక సూత్రం చూద్దాం. అసలు మనం దేన్నైనా ఎలా చూడగలుగుతాం? ఊహించుకోండి, కాంతి అంటే కొన్ని చిన్న చిన్న బంతుల్లాంటిది. అవి ఒక వస్తువు మీద పడి బౌన్స్ అయి మన కళ్లలోకి ప్రవేశిస్తాయి. అప్పుడే మన మెదడుకు ఆ వస్తువు బొమ్మ కనిపిస్తుంది. అంత సింపుల్ అన్నమాట. ఇక ఇప్పుడు మళ్ళీ ఆ చెంచా దగ్గరికే వచ్చేద్దాం. దాని లోపల గుంతగా ఉన్న భాగంలో చూస్తే మన ప్రతిబింబం తలక్రిందులుగా ఉంటుంది. అదే వెనకవైపు ఉబ్బెత్తుగా ఉన్న భాగంలో చూస్తే అంతా మామూలే. అంటే ఒకే చెంచాలో 2 వేర్వేరు ప్రపంచాలు కనిపిస్తున్నాయన్నమాట. మరి దీని వెనుకున్న మ్యాజికేంటి? ఈ వింతకు సమాధానం చాలా సింపుల్. ఇది మ్యాజిక్ కాదు, ప్యూర్ ఫిజిక్స్. కాంతి ప్రయాణాన్ని శాసించేవి 2 ప్రాథమిక నియమాలు. వాటిని గనక మనం అర్థం చేసుకోగలిగితే చెంచా దగ్గర్నుంచి పెద్ద పెద్ద టెలిస్కోపుల వరకు ప్రతి అద్దం రహస్యం మనకు తెలిసిపోతుంది. ఆ 2 సూత్రాలు ఇవే. మొదటిది, మీరొక బంతిని గోడకు ఏ యాంగిల్లో విసిరితే అదే యాంగిల్లో తిరిగొస్తుంది కదా? కాంతి కూడా అచ్చమంతే. ఇక రెండవది, ఆ బంతి గాలిలోకి ఎగరడం కాని నేలలోకి దూసుకెళ్లడం కాని జరగదు, అదే లైన్లో వెనక్కి వస్తుంది. కాంతి కిరణం కూడా అంతే. ఈ 2 సింపుల్ రూల్స్ కేవలం ఫ్లాట్గా ఉండే అద్దాలకే కాదు, వంకరగా ఉన్న అద్దాలకు కూడా వర్తిస్తాయి. ఇక్కడే ఉంది అసలు పాయింట్. సరే, ఇప్పుడు సమతలంగా ఉండే ఉపరితలాల గురించి పక్కన పెట్టి వక్రంగా ఉండే ఉపరితలాల గురించి మాట్లాడుకుందాం. దీనికి మనకు బాగా తెలిసిన చెంచానే గైడ్గా పనిచేస్తుంది. ఈ వక్ర అద్దాల్లో ముఖ్యంగా 2 రకాలుంటాయి. ఒకటి పుటాకార అద్దం. ఇదొక భూతద్దంలా పనిచేసి కాంతికిరణాలన్నింటినీ పట్టుకుని ఒకే చోటికి లాగుతుంది. దీన్నే మనం కేంద్రీకరణ అంటాం. దీనికి పూర్తి ఆపోజిట్ కుంభాకార అద్దం. ఇది కాంతిని నలువైపులా చెల్లాచెదురు చేస్తుంది, అంటే వికేంద్రీకరిస్తుంది. చూసారా? కేవలం వాటి ఆకారంలో ఉన్న చిన్న తేడా వల్లే ఎంత పెద్ద మార్పు వస్తుందో. ఈ తేడాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మన చెంచా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చెంచా లోపల గుంతగా ఉండే భాగముంది కదా, అది పుటాకార అద్దంలా పనిచేస్తుంది. ఇక చెంచా వెనక ఉబ్బెత్తుగా ఉండే భాగమేమో కుంభాకార అద్దంలా పనిచేస్తుంది.
అయితే ఈ అద్దాల గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పదాలను అర్థం చేసుకోవాలి. మొదటిది ధ్రువం. దీన్నే మనం పి అనే అక్షరంతో సూచిస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఇది అద్దం యొక్క భౌగోళిక కేంద్రమన్నమాట. మనం చేసే అన్ని కొలతలకు ఇదే మన స్టార్టింగ్ పాయింట్. తరువాత వచ్చేది వక్రతా కేంద్రం అంటే సి. ప్రతి వక్ర అద్దం ఒక పెద్ద గాజు గోళంలోంచి కట్ చేసిన ముక్క అని ఊహించుకోండి. ఆ పూర్తి గోళం యొక్క సెంటర్ పాయింటే ఈ సి. అంటే అద్దం ఎంత వంకరగా ఉండాలి అనేది ఈ పాయింటే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ప్రధాన నాభి లేదా ఎఫ్. ఇది ఒక రకంగా అద్దం యొక్క మ్యాజిక్ పాయింట్. సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలన్నీ అద్దం మీద పడి రిఫ్లెక్ట్ అయ్యాక ఒకే చోట కలుస్తాయి కదా, ఆ మీటింగ్ పాయింటే ఈ ఎఫ్. అసలు ప్రతిబింబాలు ఎక్కడ ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి అని నిర్ణయించేది ఇదే. సరే, ఇప్పుడు పుటాకార అద్దాలు ఎలా పనిచేస్తాయో కొంచెం లోతుగా చూద్దాం. అవి కాంతిని ఎలా పోగుచేసి రకరకాల ప్రతిబింబాలను ఏర్పరుస్తాయో తెలుసుకుందాం. మొదటి సందర్భం చూద్దాం. వస్తువును అద్దానికి చాలా దూరంగా అంటే సికి అవతల పెట్టినప్పుడు కాంతి కిరణాలు పరావర్తనం చెంది ఎఫ్ మరియు సి మధ్య ఒకదానికొకటి క్రాస్ అవుతాయి. ఇలా క్రాస్ అవడం వల్లే ప్రతిబింబం తలక్రిందులుగా అలాగే వస్తువు కన్నా చిన్నదిగా ఏర్పడుతుంది. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. వస్తువును కరెక్ట్గా ఆ సి పాయింట్ మీదే పెడితే దాని ప్రతిబింబం కూడా అక్కడే ఏర్పడుతుంది. సైజులో అస్సలు మార్పుండదు, కానీ తలక్రిందులుగా ఉంటుంది. పర్ఫెక్ట్ సిమెట్రీ అన్నమాట. ఈ డయాగ్రామ్ చూస్తే మనకొక విషయం చాలా అద్భుతంగా అర్థమవుతోంది. పుటాకార అద్దం ఒక భూతద్దంలా ఎలా పనిచేస్తుందో. వస్తువును అద్దానికి బాగా దగ్గరగా అంటే ధ్రువం పీకి నాభి ఎఫ్కి మధ్యలో ఉంచినప్పుడు అద్దం వెనుక ఒక పెద్ద నిటారైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. షేవింగ్ మిర్రర్లు పనిచేసేది సరిగ్గా ఇలాగే. ఈ టేబుల్ మొత్తం కథను ఒకేసారి మనకు చూపిస్తుంది. పైనుంచి కిందకు గమనించండి. వస్తువును దూరం నుంచి నెమ్మదిగా అద్దం దగ్గరకు తెస్తున్న కొద్దీ దాని ప్రతిబింబం అద్దానికి దూరంగా జరిగి పెద్దదిగా మారుతూ వస్తుంది. చివరికి వస్తువు అద్దానికి మరీ దగ్గరగా వచ్చినప్పుడు ప్రతిబింబం ఉన్నట్టుండి అద్దం వెనక్కి వెళ్ళిపోయి పెద్దదిగా నిటారుగా మారిపోతుంది. ఈ ప్యాటర్న్ని అర్థం చేసుకుంటే పుటాకార అద్దం గురించి పూర్తిగా అర్థమైనట్టే. ఇప్పుడు మనం కుంభాకార అద్దాల దగ్గరికి వద్దాం. ఇవి కాంతిని చెల్లాచెదురు చేయడం వల్ల చాలా భిన్నమైన ఫలితాలు ఎలా వస్తాయో చూద్దాం. కుంభాకార అద్దాల కథ పూర్తిగా వేరు. ఇవి కాంతిని ఒకచోట చేర్చవు, బయటకు విసిరేస్తాయి. అలా విసిరేసినప్పుడు మన కంటికి ఆ కిరణాలన్నీ అద్దం వెనక ఉన్న ఒక పాయింట్ నుంచి వస్తున్నట్లు ఒక భ్రమ కలుగుతుంది. అందుకే ఇక్కడ ఏర్పడే ప్రతిబింబాలు ఎప్పుడు భిన్నంగా ఉంటాయి. కుటాకార అద్దంలా కాకుండా కుంభాకార అద్దాలది చాలా సింపుల్ కథ. ఈ టేబుల్ చూడండి. వస్తువును ఎంత దూరంలో పెట్టినా ఎంత దగ్గరగా పెట్టినా సరే రిజల్ట్ ఒకటే. ప్రతిబింబం ఎప్పుడూ అద్దం వెనుకే ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది, నిటారుగా ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. సరే, ఇప్పుడు ఈ సూత్రాలన్నిటినీ మన నిజ జీవితంతో కనెక్ట్ చేద్దాం. అసలివన్నీ మనకు ఎందుకు అంత ముఖ్యం చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. పుటాకార అద్దాలు కాంతిని ఒకే చోట చేర్చుతాయి కాబట్టి టార్చ్ లైట్లలో, కార్ హెడ్ లైట్లలో కాంతిని ఒక పవర్ఫుల్ బీమ్గా పంపడానికి వీటిని వాడతాం. దీనికి పూర్తి వ్యతిరేకంగా కుంభాకార అద్దాలు కాంతిని వెదజల్లి మనకు విశాలమైన దృశ్యాన్ని అందిస్తాయి. అందుకే కార్ల సైడ్ మిర్రర్లు, షాపుల్లో సెక్యూరిటీ మిర్రర్లుగా ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. కార్ల సైడ్ మిర్రర్ల మీద ఆబ్జెక్ట్స్ ఇన్ మిర్రర్ ఆర్ క్లోజర్ దాన్ దే ఎపియర్ అని ఎందుకు రాస్తారో ఇప్పుడు అర్థమైంది కదా. ఈ అద్దాలు వెనుకున్న పెద్ద ట్రాఫిక్ను చిన్నదిగా చూపిస్తాయి. దానివల్ల మనకు ఎక్కువ ఏరియా కనిపిస్తుంది. పైగా ప్రతిబింబం ఎప్పుడూ నిటారుగా ఉండడం వల్ల కన్ఫ్యూజన్ ఉండదు. ఈ రెండు లక్షణాలే డ్రైవింగ్లో మనల్ని సేఫ్గా ఉంచుతాయి. చివరిగా మనం నేర్చుకున్నదిదే. ఒకే వస్తువు, ఒకే కాంతి, కాని అద్దం యొక్క వక్రత మారేసరికి ప్రతిబింబం ఎలా మారిపోతుందో చూశాం. ఒక చిన్న కర్వ్ మన ప్రపంచాన్ని చూసే విధానాన్ని, చివరికి మన భద్రతను కూడా ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకున్నాం. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ చర్చ అంతా కూడా కాంతి సరళరేఖలలో ప్రయాణిస్తుంది అనే ఒక బేసిక్ ఐడియా మీద ఆధారపడి ఉంది. కాని కాంతి ఒక తరంగంలా కూడా ప్రవర్తిస్తుంది. మరి అలాంటప్పుడు ఏం జరుగుతుంది? అది ఫిజిక్స్లో మరో ఇంట్రెస్టింగ్ చాప్టర్. అసలు మన కళ్ళు ఈ రంగుల ప్రపంచాన్ని ఎలా చూస్తాయి? ఎప్పుడైనా అనిపించిందా? పదండి, ఈరోజు ఆ అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ఇక్కడ చూడండి, ఒకవైపు మన కన్ను
ఎంత సంక్లిష్టంగా ఉందో గదా. ఇదొక అద్భుతమైన బయలాజికల్ పరికరం. మరోవైపు ఇంద్రధనస్సు ఫిజిక్స్లోని ఒక అద్భుతం. ఇంతకీ ఈ రెండింటికీ సంబంధమేంటి? అసలు మన కళ్ళు ఇంత అందమైన రంగుల్ని ఎలా చూడగలుగుతున్నాయి? మన కళ్ళు ఒక సూపర్ అడ్వాన్స్డ్ కెమెరా లాంటివి అని ఎప్పుడైనా అనుకున్నారా? అవును. మరి చూపు వెనకన రహస్యాన్ని తెలుసుకోవాలంటే ముందు ఈ లివింగ్ కెమెరా ఎలా పనిచేస్తుందో చూసేద్దామండి. సరే, కాంతి మన కంటిలోకి ఎలా వెళ్తుందో చూద్దామా? ఫస్ట్ కార్నియా అనే ఒక పారదర్శకమైన పొరగుండా లోపలికొస్తుంది. తర్వాత ప్యూపిల్ ఒక గేట్ కీపర్లాగా ఎంత కాంతి లోపలికి వెళ్లాలో కంట్రోల్ చేస్తుంది. అక్కడ్నించి లెన్స్ మీద పడి ఫోకస్ అవుతుంది. ఫైనల్గా రెటీనా మీద ఒక క్లియర్ ఇమేజ్ ఏర్పడుతుంది. సింపుల్ కదా? ఈ పోలిక చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. కెమెరాలో లెన్స్ ఉన్నట్టే మన కంటిలో కటకం, కెమెరాలో ఎపర్చర్లాగా మన కంట్లో ఐరిస్ కాంతిని కంట్రోల్ చేస్తోంది. ఇక రెటీనా అయితే అచ్చం కెమెరా సెన్సార్ లాంటిదే. ప్రకృతి ఎంత గొప్ప ఇంజనీర్ కదా. సరే, మన కంటికి ఒక సూపర్ పవర్ ఉందని చెప్పొచ్చు. అదేంటో తెలుసా? ఆటో ఫోకస్. అవును, క్షణాల్లో దగ్గరి వస్తువుల నుంచి దూరంగా ఉన్న వాటిమీదికి ఫోకస్ ఎలా మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కోసారి మనం దూరంగా ఉన్న కొండల్ని చూస్తూ సడన్గా చేతిలో ఉన్న ఫోన్లో మెసేజ్ చదువుతాం. ఎంత ఈజీగా ఫోకస్ షిఫ్ట్ అవుతుందో కదా. ఈ అద్భుతమైన ఎబిలిటీనే అకామిడేషన్ లేదా సర్దుబాటు శక్తి అంటారు. ఇదంతా సిలియరీ కండరాల వల్లే సాధ్యం. సరే, మరి క్లియర్గా చూడాలంటే ఒక మ్యాజిక్ నంబరుంది. అదే 25 సెంటీమీటర్లు. మన కళ్ల మీద ఏమాత్రం స్ట్రెయిన్ పడకుండా మనం చూడగలిగే మినిమం డిస్టెన్స్ అనమాట. ఒక హెల్తీ ఐ రేంజ్ ఎంతుంటుందో తెలుసా? దగ్గరగా 25 సెంటీమీటర్ల నుంచి ఎంత దూరం వరకైనా, అంటే ఇన్ఫినిటీ వరకు మధ్యలో ఉన్న దేన్నైనా క్లియర్గా చూడగలదు. అద్భుతం గదా. కానీ అందరి కళ్ళ ఫోకస్ ఇంత పర్ఫెక్ట్గా ఉండదు. కొన్నిసార్లు తేడా వస్తుంది. అయితే కంగారుపడాల్సిన పనిలేదు. సింపుల్ ఫిజిక్స్తో ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. మొదటిది మయోపియా. అంటే దగ్గరవి బాగానే కనిపిస్తాయి, కానీ దూరంగా ఉన్నవి బ్లర్గా ఉంటాయి. ఎందుకంటే ఇమేజ్ రెటీనా మీద పడకుండా దాని ముందే ఫోకస్ అయిపోతుంది. సో దీన్ని ఎలా సరిచేయాలి? ఒక కాన్కేవ్ లెన్స్, అంటే పుటాకార కటకం వాడాలి. ఇది లైట్ రేస్ని కొంచెం డైవర్జ్ చేసి ఇమేజ్ కరెక్ట్గా రెటీనా మీద పడేలా చేస్తుంది. ఇక దీనికి ఆపోజిట్ హైపర్ మెట్రోపియా. ఇందులో దూరంగా ఉన్నవి క్లియర్గా ఉంటాయి, కానీ దగ్గరవి బ్లర్గా కనిపిస్తాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇమేజ్ రెటీనా వెనక ఫోకస్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఒక కాన్వెక్స్ లెన్స్, అంటే కుంభాకార కటకం. ఇది ఫోకసింగ్ పవర్ని పెంచి ఇమేజ్ని ముందుకు లాగి రెటీనా మీద పడేలా చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మన కంటి లోపల ఏం జరుగుతుందో చూశాం. ఇప్పుడు బయట ప్రపంచంలోకి వెళ్దాం. అక్కడ కాంతితో ఏర్పడే ఒక అందమైన అద్భుతం ఇంద్రధనుస్సు. దాని వెనుకున్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. ఆహా, వర్షం పడి వెలిశాక ఆకాశంలో కనిపించే ఈ రంగుల విల్లు ఎంత బాగుంటుందో కదా. ఇదే ఇంద్రధనుస్సు. ఇది ప్రకృతి మనకు చూపించే ఒక న్యాచురల్ స్పెక్ట్రమ్. ఒక విషయం గమనించారా? ఇది ఎప్పుడూ సూర్యుడికి ఆపోజిట్ డైరెక్షన్లోనే కనిపిస్తుంది. ఇంద్రధనుస్సు వెనకున్న సైంటిఫిక్ మ్యాజిక్ పేరు డిస్పర్షన్, అంటే విక్షేపణం. సింపుల్గా చెప్పాలంటే తెల్లగా కనిపించే సూర్యరశ్మి తనలో దాగున్న 7 రంగులుగా విడిపోవటమే ఈ డిస్పర్షన్. అదే మనకు VIBGORగా కనిపిస్తుంది. మరి ఈ డిస్పర్షన్ ఎలా జరుగుతుంది? ఆకాశంలో ఉన్న ప్రతి చిన్న వర్షపు చినుకు ఒక ప్రిజంలా పనిచేస్తుంది. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, సూర్యరశ్మి ఆ నీటి చుక్కలోకి వెళ్ళినప్పుడు వంగుతుంది, అంటే రిఫ్రాక్షన్. సెకండ్, ఆ చుక్క లోకలే రిఫ్లెక్ట్ అవుతుంది. థర్డ్, ఆ చుక్కలోంచి బయటకొచ్చేటప్పుడు మళ్లీ వంగి రంగులుగా విడిపోతుంది. ఆ రంగులే మనకు ఇంద్రధనుస్సులా కనిపిస్తాయి. కేవలం నీటి చుక్కలే కాదు, మన చుట్టూ ఉండే గాలి కూడా లైట్తో కొన్ని అద్భుతమైన ట్రిక్స్ ప్లే చేస్తుంది. మనం రోజు చూసే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల వెనుక కారణం ఇదే. నక్షత్రాలు ఎందుకు మిణుకుమంటాయి? చాలా సింపుల్ రీజన్ ఉంది. అవి మనకు చాలా చాలా దూరంలో ఉంటాయి. వాటి నుంచి వచ్చే లైట్ మన భూమి వాతావరణంలోకి ఎంటర్ అయ్యాక గాలిలోని రకరకాల పొరల వల్ల అటూ ఇటూ వంగుతూ ప్రయాణిస్తుంది. అలా మన కంటికి చేరేసరికి అది మెరుస్తున్నట్టు, ఆరిపోతున్నట్టు అనిపిస్తుంది. అదే ట్వింక్లింగ్. అదేంటి, మరి గ్రహాలు ఎందుకు మిణుకుమనవు?
ఎందుకంటే స్టార్స్తో పోలిస్తే ప్లానెట్స్ మనకు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే అవి ఒక చుక్కలా కాకుండా ఒక చిన్న డిస్క్లాగా కనిపిస్తాయి. ఆ డిస్క్లోని వేర్వేరు పాయింట్స్ నుంచి వచ్చే లైట్లోని మార్పులన్నీ యావరేజ్ అయిపోయి మన కంటికి స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే అవి ట్వింకిల్ అవ్వవు. మరో పెద్ద ప్రశ్న, ఆకాశం నీలం రంగులో ఎందుకుంటుంది? చాలామంది ఆకాశానికే ఆ రంగు ఉందననుకుంటారు, కానీ అసలు విషయం అది కాదు. సమాధానం మన అట్మాస్ఫియర్లోనే ఉంది. దీని వెనుక ఉన్న ప్రిన్సిపల్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. మన గాలిలో కంటికి కనిపించని చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, సూర్యరశ్మి వాటిమీద పడినప్పుడు ఆ పార్టికల్స్ బ్లూ కలర్ లైట్ని అన్ని రంగుల కంటే ఎక్కువగా అన్ని వైపులకి వెదజల్లుతాయి. అలా స్కాటర్ అయిన బ్లూ లైటు మన కళ్లకు చేరడం వల్లే ఆకాశమంతా నీలంగా కనిపిస్తుంది. సో మనం చూసే ఈ ప్రపంచం, ఈ రంగులు, ఇదంతా కేవలం లైట్, ఫిజిక్స్ మాత్రమే కాదు. అదంతా మన కన్ను అనే ఒక అద్భుతమైన బయాలజికల్ టూల్ ద్వారా ప్రాసెస్ చేయబడి మన బ్రెయిన్కి అందించే ఒక అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్. చివరగా ఒక ఆలోచన, మన కళ్ళు ఫిజిక్స్ని కేవలం ఒక రకంగా మాత్రమే ఇంటర్ప్రెట్ చేస్తాయి. మనం చూడగలిగే ఈ కలర్ స్పెక్ట్రంకి అవతల మన కంటికి కనిపించని ఇంకా ఎన్ని అద్భుతాలు ఉండి ఉంటాయో కదా. మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా దేంతో నడుస్తోంది? విద్యుత్, కరెక్టే కదా. కాని ఎప్పుడైనా ఆలోచించారా, ఆ స్విచ్ వేసిన వెంటనే ఆ సెకండ్లో అసలు ఏం జరుగుతోంది లోపల? ఈరోజు మనమా కంటికి కనిపించని శక్తి వెనకున్న అసలు కథేంటో చూద్దాం. అవును, అదంతా మొదలయ్యేది ఈ ఒక్క చిన్న పనితోనే, స్విచ్ వేయటం. మనం రోజుకు ఎన్నిసార్లు చేస్తామో లెక్కేలేదు. కాని ఆ చిన్న పని ఒక గదిలో వెలుగు నింపటానికి లేదా ఒక మెషీన్ను స్టార్ట్ చేయడానికి ఎలా కారణమవుతుంది? ఆ మిస్టరీని ఇప్పుడు మనం ఛేదిద్దాం. సరే, విద్యుత్ వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోవాలంటే మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది ప్రవాహము, ఫ్లో అంటాం కదా. ఇది కంటికి కనిపించని చిన్న చిన్న కణాల కదలిక, నిరంతరంగా జరిగే కదలిక, అదే విద్యుత్ ప్రవాహం. అయితే అసలు ఈ విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక హైవే మీద వెళ్తున్న కార్లని ఊహించుకోండి. ఒక చోట నిల్చుని ఒక సెకండ్లో ఎన్ని కార్లు వెళ్లాయో లెక్కపెట్టడం లాంటిది ఇది. ఇక్కడ తీగ అనేది హైవే అయితే ఎలక్ట్రాన్లు అనేవి కార్లనమాట. సో ఒక పాయింట్ దగ్గర ఒక సెకండులో ఎన్ని ఎలక్ట్రాన్లు ప్రవహిస్తున్నాయో కొలిస్తే అదే కరెంట్. ఆ ఫ్లో ఎంత ఫాస్ట్గా ఉంటే కరెంట్ అంత పవర్ఫుల్ అని అర్థం. ఇప్పుడు చూడండి, ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవటానికి ఒక చాలా సింపుల్ పోలిక ఉంది. విద్యుత్ను నీటి ప్రవాహంగా ఊహించుకోండి. ఒక పైప్లో నీళ్లు ఎలా ప్రవహిస్తాయో అచ్చం అలాగే ఒక తీగలో ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. ఈ ఒక్క పోలిక గుర్తుపెట్టుకుంటే చాలు, ముందు ముందు మనం మాట్లాడుకోబోయి చాలా విషయాలు చాలా ఈజీగా అర్థమైపోతాయి. సరే, నీళ్లు ప్రవహించాలంటే ఒక పైప్ కావాలి కదా. అలాగే కరెంటు ప్రవహించాలంటే దానిక్కూడా ఒక పూర్తి దారి కావాలి. దాన్ని మనం విద్యుత్ వలయం లేదా సింపుల్గా సర్క్యూట్ అంటాం. అంటే ఇది బ్యాటరీ దగ్గర మొదలై బల్బ్లోంచి వెళ్ళి మళ్లీ వెనక్కి బ్యాటరీకి వచ్చే ఒక క్లోజ్డ్ పాత్. మరి స్విచ్ ఏం చేస్తుంది? ఆ దారిని కలుపుతుంది లేదా విడదీస్తుంది, అంతే. ఓకే, ప్రవాహమంటే ఏంటో మనకు తెలిసింది, ఎలక్ట్రాన్లు వెళ్తాయని అర్థమైంది. కానీ అసలు ఆ ఎలక్ట్రాన్లు ఎందుకు వెళ్ళాలి? వాటంతట అవే కదలవు గదా. వాటిని ముందుకు తోసే ఆ శక్తి ఏంటి? ఆ పుష్ ఎక్కడ్నుంచొస్తుంది? ఆ విషయం ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఆలోచించండి, ఫ్లాట్గా ఉన్న పైప్లో నీళ్లు వాటంతట అవే కదలవు. కదలాలంటే ఒకవైపు ప్రెషర్ ఎక్కువగా ఉండాలి, ఇంకోవైపు తక్కువగా ఉండాలి. విద్యుత్ విషయంలో కూడా అచ్చం ఇదే లాజిక్ పనిచేస్తుంది. మళ్ళీ మన నీటి ఎగ్జాంపుల్కే వద్దాం. నీళ్లెప్పుడూ ఎత్తునుంచి పల్లానికి ప్రవహిస్తాయి. అంటే ఎక్కువ ప్రెషరున్న చోట్నుంచి తక్కువ ప్రెషరున్న చోటికి, కరెక్టే కదా. విద్యుదావేశాలు కూడా అంతే. ఎక్కువ ఎలక్ట్రిక్ ప్రెషరున్న పాయింట్ నుంచి తక్కువ ఎలక్ట్రిక్ ప్రెషరున్న పాయింట్కి ప్రవహిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్లో ఉన్న తేడానే మనం పొటెన్షియల్ భేదం అని పిలుస్తాం. టెక్నికల్గా చెప్పాలంటే మనం ఇందాకనుకున్న ఎలక్ట్రిక్ ప్రెషర్ తేడానే పొటెన్షియల్ భేదం లేదా వోల్టేజ్ అంటారు. సింపుల్గా సర్క్యూట్లో ప్రతి ఎలక్ట్రాన్ను ముందుకు తోయడానికి ఎంత ఎనర్జీ ఉందో చెప్పేదే వోల్టేజ్. వోల్టేజ్ ఎక్కువ ఉంటే ఆ తోపుడు, ఆ పుష్ ఇంకా బలంగా ఉంటుందన్నమాట. దీని మనం ఒక ఫార్ములాతో కూడా చూపించొచ్చు. అదే V = W/Q. ఇక్కడ V అంటే వోల్టేజ్, W అంటే వర్క్ అంటే శక్తి, ఆర్ Q అంటే ఛార్జ్. దీని అర్థమేంటంటే ప్రతి ఒక్క ఛార్జును కదిలించడానికి ఎంత శక్తి అవసరమో చెప్పేదే వోల్టేజ్. సరే,
ఇప్పటిదాకా మనం 2 విషయాలు చూసాం. ఒకటి ఫ్లో అంటే కరెంట్, రెండోది ఆ ఫ్లోని నెట్టే ఫోర్స్ అంటే వోల్టేజ్. ఇప్పుడు ఈ రెండిటిని ఇంకా మూడో చాలా ముఖ్యమైన విషయాన్ని కలిపే ఒక సూపర్ లా గురించి తెలుసుకుందాం. దీన్ని జార్జ్ సైమన్ ఓమ్ అనే ఒక సైంటిస్ట్ కనుగొన్నారు. ఇది చాలా సింపుల్ రిలేషన్షిప్. ఆలోచించండి, మనం పైప్లో నీళ్లని ఎంత ఫోర్స్తో తోస్తే అవి అంత ఫాస్ట్గా వెళ్తాయి. అలాగే మనం వోల్టేజ్ను అంటే ఆ పుష్ను పెంచితే కరెంట్ అంటే ఆ ఫ్లో కూడా పెరుగుతుంది. చాలా లాజికల్గా ఉంది కదా? అండ్ హియర్ ఇట్ ఈస్, ఎలక్ట్రిసిటీ ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ ఈక్వేషన్స్లో ఒకటి ఓమ్స్ లా. V=I/R. వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది, బానే ఉంది. కానీ ఇక్కడ ఈ R ఏంటి? అదే రెసిస్టెన్స్, నిరోధం. మన కథలో అసలైన అడ్డంకి ఇదే. అసలు ఈ నిరోధం అంటే రెసిస్టెన్స్ ఏంటి? మళ్ళీ మన వాటర్ పైప్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. పైపు చాలా సన్నగా ఉందనుకోండి, నీళ్లు ఈజీగా వెళ్ళలేవు కదా, అదొక అడ్డంకి. ఈ రెసిస్టెన్స్ కూడా అలాంటిదే. ప్రతి మెటీరియల్ కరెంట్ ఫ్లోని ఎంతో కొంత అడ్డుకుంటోంది. కాపర్ లాంటివి చాలా తక్కువ అడ్డుకుంటాయి, అందుకే వాటికి రెసిస్టెన్స్ తక్కువ. కానీ రబ్బర్ లాంటివి ఉన్నాయనుకోండి, అవి కరెంటును దాదాపుగా ఆపేస్తాయి. వాటికి రెసిస్టెన్స్ చాలా చాలా ఎక్కువ. సరే, ఒక మెటీరియల్కు ఉండే ఈ రెసిస్టెన్స్ అసలు దేనిమీద ఆధారపడి ఉంటుంది? ఒక తీగ కరెంటును ఎందుకు ఎక్కువ అడ్డుకుంటుంది, ఇంకోటి ఎందుకు తక్కువ అడ్డుకుంటుంది? కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక తీగ రెసిస్టెన్స్ను ముఖ్యంగా 3 విషయాలు డిసైడ్ చేస్తాయి. ఒకటి ఆ తీగ పొడవు, 2 దాని మందం, ఇక మూడోది చాలా చాలా ఇంపార్టెంట్, అసలది ఏ మెటీరియల్తో తయారైంది అనేది. ఇక్కడ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. పొడవాటి సన్నటి పైపులో నీళ్లు స్లోగా వెళ్తాయి, కష్టం కదా? అచ్చం అలాగే పొడవాటి సన్నటి తీగకు రెసిస్టెన్స్ ఎక్కువ, కరెంట్ ఫ్లో కష్టంగా ఉంటుంది. అదే పొట్టిగా లావుగా ఉన్న తీగ అయితే దానికి రెసిస్టెన్స్ తక్కువ, కరెంట్ చాలా ఈజీగా ఫ్లో అవుతోంది. ఇక మెటీరియల్ విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, వెండి లాంటి వాటికి రెసిస్టెన్స్ చాలా చాలా తక్కువ. అందుకే కదా మంచి కండక్టర్స్ అంటాం, వైర్లలో వాడతాం. మరోవైపు గాజు చూడండి, దాని రెసిస్టెన్స్ ఊహకందనంత ఎక్కువ. అందుకే అది ఇన్సులేటర్, కరెంట్ను పూర్తిగా ఆపేస్తుంది. ఇక ఈ నిక్రోమ్ లాంటివి మధ్యలో ఉంటాయి, వాటిని మనం హీటర్లలో వాడతాం. రియల్ లైఫ్లో ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఒక్కటే రెసిస్టర్ ఉండదు, చాలా ఉంటాయి. వాటిని ఎలా కనెక్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి మొత్తం సర్క్యూట్ మారిపోతుంది. వాటిని కనెక్ట్ చేసే ఒక బేసిక్ పద్ధతి గురించి ఇప్పుడు క్విక్గా చూద్దాం. ఒకవేళ రెసిస్టర్లను ఒకదాని తర్వాత ఒకటే అంటే ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేస్తే దాన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. ఇలా చేసినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవడం చాలా చాలా సింపుల్. నిజంగా చాలా సింపుల్. వాటి ఇండివిజువల్ రెసిస్టెన్సుల్ని జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది, అంతే. ఇది ఎలా ఉందంటే ఒక పైప్కి ఇంకో పైప్ని దానికింకో పైప్ని కలుపుకుంటూ వెళ్లడం లాంటిది. మొత్తం మీద అడ్డంకి పెరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎప్పుడూ పెరుగుతుంది. సరే, అంతా బానే ఉంది. కానీ మనం ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న ఆలోచించండి. రెసిస్టెన్స్ అనేది కరెంట్ ఫ్లోకి ఒక అడ్డంకి కదా. అలాంటప్పుడు మన టోస్టర్లు, ఐరన్ బాక్సులు, వాటర్ హీటర్లలో కావాలనే ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్న మెటీరియల్సు ఎందుకు వాడతాం అంటే ఆ అడ్డంకి నుంచే మనకు ఉపయోగపడేది ఏదో వస్తుందన్నమాట. ఏంటది? ఆ ఘర్షణ నుంచి పుట్టే వేడి. దేని గురించి ఆలోచించండి. విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ప్రభావాలు. ఈ టాపిక్ గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. అదృశ్యంగా ఉండే ఒక అద్భుతమైన శక్తి గురించి తెలుసుకోబోతున్నామన్నమాట. మనందరికీ తెలుసు కరెంట్ వల్ల వేడి పుడుతుందని. ఒక బల్బు వెలుగుతున్నప్పుడు దాన్ని పట్టుకుంటే వేడిగా ఉంటుంది కదా. సరే, మరి వేడిని సృష్టించడం తప్ప కరెంట్ ఇంకేమైనా చేయగలదా? ఈ ఒక్క ప్రశ్నకు దొరికిన సమాధానమే మన ఆధునిక ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఎలాగో చూద్దాం. అస్సలు విషయం ఏంటంటే ఈ మొత్తం కథ 1820లో అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటనతో మొదలైంది. ఆ ఒక్క సంఘటన మన ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టింది. సరే, మరి ఆ యాదృచ్ఛిక ఆవిష్కరణ ఏంటి? అసలేం జరిగిందా ఆ రోజు? ఈ కథలో హీరో హ్యాన్స్ క్రిస్టియన్ ఓర్స్టెడ్. 1820లో ఆయన తన ల్యాబ్లో స్టూడెంట్స్కి ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నారు. ఆ టైంలో అనుకోకుండా కరెంట్ పాస్ అవుతున్న ఒక వైర్ పక్కనున్న కంపాస్ నీడిల్ అంటే దిక్సూచి ముళ్ళు
కదలడం గమనించారు. చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది కదా, కాని ఈ చిన్న కదలికే రేడియో, టీవీ లాంటి ఎన్నో టెక్నాలజీలకి దారితీసింది. ఆయన పరిశీలన నుంచి తేలిన విషయం ఒకటే: విద్యుత్, అయస్కాంతత్వం వేరువేరు కాదు, అవి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని. సింపుల్గా చెప్పాలంటే, ఎక్కడైతే కరెంటు ప్రవహిస్తుందో అక్కడ ఖచ్చితంగా ఒక అయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడుతుంది. సరే, కరెంట్ వల్ల అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని తెలిసింది. మరి ఆ క్షేత్రాలను ఎలా మ్యాప్ చేయాలి? వాటిని ఎలా చూడాలి? కరెంటు వల్ల మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వస్తుందన్నాం కదా, మరి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసలు ఎలా ఉంటుంది? దాని షేప్ ఏంటి? కంటికి కనబడని దాన్ని మనం ఎలా చూడగలం? దీనికి ఒక సింపుల్ ప్రయోగముంది. ఒక బార్ మ్యాగ్నెట్ చుట్టూ కొంచెం ఐరన్ పౌడర్ చల్లారు అనుకోండి. ఆ పౌడర్ అంతా ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్లో సెట్ అయిపోతుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఈ గీతలే మనం చూడలేని అయస్కాంత క్షేత్రరేఖలు. ఇక్కడ ప్రతి చిన్న ఇనుప ముక్క ఒక చిన్న కంపాస్లా పనిచేస్తూ ఆ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయో మనకు చూపిస్తుంది. అసలు ఈ అయస్కాంత క్షేత్రమంటే ఏంటి? చాలా సింపుల్. ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఎంత దూరం వరకు దాని పవర్ పనిచేస్తుందో ఆ ఏరియానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకటి, అవి ఎప్పుడూ నార్త్ పోల్ నుంచి మొదలై సౌత్ పోల్లో ముగుస్తాయి. మ్యాగ్నెట్ లోపల మళ్ళీ సౌత్ నుంచి నార్త్కి వెళ్తాయి. అంటే ఇవి క్లోజ్డ్ లూప్స్ అన్నమాట. 2, ఈ లైన్స్ ఎక్కడైతే దగ్గరగా ఉంటాయో అక్కడ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 3, ఇది చాలా ముఖ్యం, 2 ఫీల్డ్ లైన్స్ ఎప్పటికీ ఒకదానికొకటి క్రాస్ అవ్వవు. ఓకే, మ్యాగ్నెట్స్ గురించి చూశాం. మరి కరెంట్ ప్రవహించే తీగలు ఎలా మ్యాగ్నెట్స్లా పనిచేస్తాయో చూద్దాం. మనం మళ్ళీ ఓర్స్టెడ్ ప్రయోగానికి వస్తే, ఒక స్ట్రెయిట్ వైర్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు దాని చుట్టూ సర్కిల్స్ రూపంలో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మనం కరెంట్ డైరెక్షన్ని రివర్స్ చేశామనుకోండి, వెంటనే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా రివర్స్ అయిపోతుంది. ఈ కంట్రోల్ మన చేతిలో ఉండటమే అసలు మ్యాజిక్. అయితే ఈ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా కనుక్కోవాలి? దీనికొక సింపుల్ ట్రిక్ ఉంది. అదే రైట్ హ్యాండ్ థంబ్ రూల్. కరెంట్ వెళ్తున్న వైర్ని మీ కుడి చేత్తో పట్టుకున్నట్టు ఊహించుకోండి. మీ బొటన్ వేలు కరెంట్ డైరెక్షన్లో ఉండాలి. అప్పుడు మీ మిగతా వేళ్లు ఏ డైరెక్షన్లో అయితే చుట్టుకుంటాయో అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. చాలా ఈజీ కదా? సరే, స్ట్రెయిట్ వైర్ విషయం అర్థమైంది. మరి అదే వైర్ని ఒక సర్కిల్లా, ఒక లూప్లా వంచితే ఏమవుతుంది? అప్పుడు ఆ ఫీల్డ్ లైన్స్ అన్నీ లూప్ మధ్యలో ఒకచోట చేరి ఇంకా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఒక్క లూప్ కాకుండా అదే వైర్ని స్ప్రింగ్లా చాలాసార్లు చుట్టామనుకోండి, దాన్ని సోలెనాయిడ్ అంటారు. ఇప్పుడు దీని లోపల ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అచ్చం ఒక బార్ మ్యాగ్నెట్ ఫీల్డ్లాగే ఉంటుంది. ఒక నార్త్ పోల్, ఒక సౌత్ పోల్ అన్నీ ఉంటాయి. చూసారా, కేవలం కరెంట్తో మనం ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ని తయారు చేశాం. దీన్నే మనం ఎలక్ట్రోమాగ్నెట్ అంటాం. దీని స్పెషాలిటీ ఏంటంటే, కరెంట్ ఆన్ చేస్తేనే ఇది మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. కరెంట్ ఆఫ్ చేస్తే మళ్ళీ మామూలు వైర్ అయిపోతుంది. ఈ ఆన్ ఆఫ్ స్విచ్ మన చేతిలో ఉండటం వల్లే దీన్ని పెద్ద పెద్ద క్రేన్లలో, స్పీకర్లలో ఇలా ఎన్నో చోట్ల వాడుతున్నారు. ఇప్పటివరకు కరెంటు వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుందో చూశాం. ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంటు మీద ఎలా పనిచేస్తుంది? ప్రశ్న ఇదే. కరెంటు వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడితే, మరి ఆల్రెడీ ఉన్న ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంటున్న వైర్ను పెడితే ఏమవుతుంది? సమాధానమేంటంటే, ఆ వైర్ కదలడం మొదలుపెడుతుంది. దానిమీద ఒక ఫోర్స్ పనిచేస్తుంది. మరి ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుందో చెప్పేదే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. మీ ఎడమ చేతిని తీసుకోండి. చూపుడు వేలును మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో, మధ్య వేలును కరెంటు డైరెక్షన్లో పెడితే మీ బొటనవేలు ఆ వైర్ ఏ వైపు కదులుతుందో చూపిస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఎలక్ట్రిక్ మోటార్ పనిచేసేది ఈ ఒక్క సింపుల్ రూల్ మీదే. ఈ ఫోర్స్ అనేది 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి కరెంట్ డైరెక్షన్, 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఈ 2 ఒకదానికొకటి 90 డిగ్రీలలో అంటే పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఫోర్స్ మ్యాక్సిమంగా ఉంటుంది. సో మొత్తంగా చూస్తే ఇదొక 2-వే రిలేషన్షిప్ అన్నమాట. కదులుతున్న కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సృష్టిస్తుంది. అదే సమయంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదులుతున్న కరెంట్పై ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇది ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన బంధం. ఓర్స్టెడ్ అనుకోకుండా చేసిన ఆ చిన్న పరిశీలన ఈరోజు మన మోటార్లు, జనరేటర్లు, మన మొత్తం టెక్నాలజీ ప్రపంచానికి పునాది వేసింది. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చింది.
ప్రకృతిలో ఇంకా ఇలాంటి ఎన్ని అద్భుతమైన రహస్యాలు మనం కనుక్కోవడానికి వేచి ఉన్నాయో కదా. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అంటే తెర వెనక కొన్ని రూల్స్ ఉంటాయి గదా, వాటి గురించి. ఈరోజు మనం మన పర్యావరణంలో దాగి ఉన్న ఆ అద్భుతమైన కనెక్షన్స్ ఏంటో చూద్దాం. ఒక తోట, ఒక చెరువు, ఒక ఫిష్ ట్యాంక్. వీటన్నింటిలో కామన్గా ఏముంది? వినడానికి వేర్వేరుగా ఉన్నా వీటన్నింటినీ నడిపించేది ఒకే ఒక్క పవర్ఫుల్ కాన్సెప్ట్. అదే ఎకోసిస్టమ్, అంటే ఆవరణ వ్యవస్థ. సరే, అసలు ఈ ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి? దాన్ని కొంచెం వివరంగా చూద్దాం. అందులో ఉండే ముఖ్యమైన ప్లేయర్స్ ఎవరు? సింపుల్గా చెప్పాలంటే, ఒక ఏరియాలో ఉన్న జీవులు అంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, వాటితో పాటు జీవం లేనివి అంటే గాలి, నీరు, నేల, సూర్యరశ్మి, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి కదా. ఆ మొత్తం సిస్టమ్నే మనం ఆవరణ వ్యవస్థ అంటాం. సో ప్రతి ఎకోసిస్టంలో 2 ముఖ్యమైన భాగాలుంటాయన్నమాట. ఒకటి బయోటిక్ అంటే జీవమున్నవి, మొక్కలు, జంతువులు, చిన్న చిన్న క్రిములు లాంటివి. రెండోది అబయోటిక్ అంటే జీవం లేనివి, ఉదాహరణకి టెంపరేచర్, వర్షం, మట్టి, అందులో ఉండే ఖనిజాలు. ఈ 2 కలిస్తేనే ఒక ఎకోసిస్టమ్ కంప్లీట్ అవుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ మనింట్లో ఉండే ఎక్వేరియం. అదొక చిన్న మనుషులు తయారు చేసిన ఈకోసిస్టమ్. అందులో చేపలు, మొక్కలు, నీరు, ఆక్సిజన్ అన్నీ ఉంటాయి. ప్రకృతిలో పెద్ద పెద్ద ఈకోసిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ మోడల్. ఈ సిస్టంలో మెయిన్గా 3 రకాల ప్లేయర్స్ ఉంటారు. ఫస్ట్, ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తిదారులు. ఇవి సూర్యరశ్మిని ఉపయోగించి వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి, ఆకుపచ్చ మొక్కల్లాంటివన్నమాట. తరువాత కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు. ఇవి శక్తి కోసం వేరే జీవుల్ని తింటాయి. ఇక మూడోది డీకంపోజర్స్ అంటే విచ్ఛిన్నకారులు, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి. ఇవి చనిపోయిన జీవుల్ని, వ్యర్థాల్ని విచ్ఛిన్నం చేసి మళ్లీ సిస్టంకి అందిస్తాయి. మరి అక్వేరియంలో అన్నీ ఉన్నప్పుడు దాన్ని మధ్య మధ్యలో క్లీన్ చేయాల్సిన అవసరం ఎందుకొస్తుంది? ఎందుకంటే ఆ చిన్న సిస్టంలో డీకంపోజర్స్ అంటే విచ్ఛిన్నకారులు సరిగ్గా పని చేయలేకపోవచ్చు. ప్రకృతిలో ఈ డీకంపోజర్స్ చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే పోషకాలన్నీ వేస్టులో ఇరుక్కుపోయి మొత్తం సైకిల్ ఆగిపోతుంది. అందుకే అవి నేచర్ యొక్క క్లీనింగ్ క్రూ మాత్రమే కాదు, రీసైక్లింగ్ ఇంజిన్ కూడా. ఓకే, ఇప్పటిదాకా ఎకోసిస్టమ్ స్ట్రక్చర్ గురించి చూశాం. మరి దాన్ని నడిపించే ఫ్యూయల్ ఏంటి? ఎనర్జీ. అదే కదా జీవానికి ఆధారం. మరి ఈ ఎనర్జీ ఈ సిస్టమ్స్ ద్వారా ఎలా వెళ్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఎనర్జీ ఫ్లో అనేది ఫుడ్ చైన్లో స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఈ ప్రతి స్టెప్ని లేదా లెవెల్ని ట్రాఫిక్ లెవెల్ లేదా పోషక స్థాయి అని పిలుస్తాం. సింపుల్గా గడ్డిని జింక తినడం ఒక లెవెల్, జింకను పులి తినడం ఇంకో లెవెల్. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది అస్సలు ఎఫిషియెంట్ కాదు. నిజానికి చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలు సూర్యుడి నుంచి తీసుకున్న ఎనర్జీని 100% అనుకుందాం. ఇప్పుడు ఆ మొక్కను ఒక ప్రైమరీ కన్జ్యూమర్ అంటే ఒక గొర్రె తిన్నప్పుడు ఆ 100% ఎనర్జీలో కేవలం 10% మాత్రమే దానికి అందుతుంది. మిగతాదంతా వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్లో అంటే ఆ గొర్రెని ఒక తోడేల్లాంటి సెకండరీ కన్జ్యూమర్ తింటే దానికి అందేది ఒరిజినల్ ఎనర్జీలో కేవలం 1% మాత్రమే. ఇక ఆ పై లెవెల్కి అంటే టర్షరీ కన్జ్యూమర్కొచ్చేసరికి అసలు ఎనర్జీలో కేవలం 0.1% మాత్రమే మిగులుతుంది. చూసారా ఎంత డ్రాప్ ఉందో? ఈ భారీ ఎనర్జీ లాస్ వల్లే ప్రకృతిలో ఫుడ్ చైన్స్ అనేవి సాధారణంగా 4 లేదా 5 లెవెల్స్ కంటే ఎక్కువ ఉండవు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే జీవులకు సరిపడా శక్తి మిగలదు. సరే, ఎనర్జీ ఫ్లో బానే ఉంది. కానీ ఈ ఫుడ్ చైన్లోకి మన మనుషులు తయారు చేసిన హానికారమైన కెమికల్స్ వస్తే ఏం జరుగుతుంది? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ ప్రాసెస్ను బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ లేదా జీవ ఆవర్ధనం అంటారు. అంటే కొన్ని రకాల కెమికల్స్ విచ్ఛిన్నం కాకుండా ఫుడ్ చైన్లో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్లే కొద్దీ వాటి కాన్సంట్రేషన్ పెరుగుతూ పోతుంది. ఒక కొండ మీద నుంచి దొర్లే మంచుబంతిలా అన్నమాట. కిందకొచ్చేసరికి చాలా పెద్దగా అయిపోతుంది. ఈ కెమికల్స్ ఫుడ్ చైన్ ద్వారా ఎలా ప్రయాణిస్తాయో చూద్దాం.
పొలాల్లో వాడిన పురుగుమందులు నేలలో, నీటిలో కలుస్తాయి. వాటిని నీటి మొక్కలు పీల్చుకుంటాయి. ఆ మొక్కల్ని చిన్న చేపల్ని పెద్ద చేపలు, చివరికి ఆ చేపల్ని మనుషులు తింటారు. దీంతో ఆ కెమికల్స్ యొక్క అత్యధిక కాన్సంట్రేషన్ మన శరీరాల్లోకి చేరుతుంది. ఎందుకంటే మనం చాలా ఫుడ్ చైన్స్కి టాప్లో ఉంటాం. ఇది మన పనుల వల్ల పర్యావరణం మీద పడుతున్న ప్రభావానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు మనం చేస్తున్న 2 పెద్ద మార్పుల గురించి చర్చిద్దాం. మొదటిది ఓజోన్. దీనికి ఒక విచిత్రమైన లక్షణముంది. భూమి మీద మనకు దగ్గరగా ఉంటే ఇది చాలా హానికరం, ఒక రకమైన పాయిజన్. కాని అదే ఓజోన్ వాతావరణంలో చాలా పైనుంటే మనల్ని కాపాడే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన యూవీ కిరణాల నుంచి ఈ ఓజోన్ పొర మనల్ని కాపాడుతుంది. కాని మనం వాడిన క్లోరోఫ్లోరోకార్బన్స్ లేదా సిఎఫ్సిలు అంటే పాత రిఫ్రిజిరేటర్లు, ఏసీలలో వాడే కెమికల్స్ ఈ పొరను పాడు చేయడం మొదలుపెట్టాయి. అదృష్టవశాత్తు 1987లో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక ఒప్పందం చేసుకుని ఈ సిఎఫ్సిల ఉత్పత్తిని ఆపేశాయి. ఇది పర్యావరణాన్ని కాపాడటానికి తీసుకున్న ఒక పెద్ద విజయం. ఇక రెండో పెద్ద ప్రభావం మనం రోజూ పడేసే చెత్త. ఇందులో ప్రధానంగా 2 రకాలున్నాయి. ఒకటి బయోడీగ్రేడబుల్ అంటే జీవ విచ్ఛిన్నమయ్యేవి, ఆహార వ్యర్థాలు, కాగితం లాంటివి. ఇవి ప్రకృతిలో కలిసిపోతాయి. రెండోది నాన్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్స్ లాంటివన్నమాట. ఇవి 100 ఏళ్లైనా భూమిలో కలిసిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఒకప్పుడు డిస్పోజబుల్ కప్పులు పరిశుభ్రతకు చిహ్నంగా వచ్చాయి. కాని వాటి వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే మన సౌకర్యం కోసం మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు కూడా పర్యావరణం మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ప్లాస్టిక్, మట్టి లేదా కాగితపు కప్పులు ఏది వాడితే మంచిది? మన సౌకర్యం కోసం మనం చెల్లిస్తున్న అసలైన వెల ఏంటి? ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఈ ప్రపంచంలో మన ప్రతి చర్యకు ఒక ప్రభావం ఉంటుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.